అందరికీ నమస్కారం. జస్ట్ ఒక 1 minute ఆగి మనం లైవ్ స్టార్ట్ చేద్దామండి. మన సెషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే అందరూ జాయిన్ అవుతున్నారు. వన్స్ పీపుల్ జాయిన్ అయ్యాక మనం స్టార్ట్ చేద్దాం. జస్ట్ విల్ వెయిట్ ఫర్ అనదర్ కపుల్ ఆఫ్ మినిట్స్. ఎగ్జాక్ట్లీ 7:33కి నేను స్టార్ట్ చేస్తానండి. ఈ లోపల అందరూ కనెక్ట్ అవుతాను. సతీష్ పుట్టా గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మాత్రం ఒక ఇంపార్టెంట్ మెసేజ్తోనే లైవ్కి వచ్చాను. దయచేసి నెక్స్ట్ 30 minutes ఆర్ ఎల్స్ 30 minutes కూడా వద్దు, నెక్స్ట్ 20 minutes నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 20 minutes మాత్రం చాలా చాలా వాల్యుబుల్ పేరెంట్స్కి, పిల్లలకి, అందరికీ. ఆశ్రిత గారు హాయ్ అండి. హాయ్ సార్. లతా గారు హ్యాపీ ఈవినింగ్. అరుణజ్యోతి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఆశ్రిత గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. దయచేసి ఇఫ్ పాసిబుల్ ఒక పెన్ను బుక్ లాంటిది ఏదైనా మీకు క్యారీ చేయగలిగితే, ఎందుకంటే నేను చెప్పే పాయింట్స్ సైకలాజికల్ ఆస్పెక్ట్లో కెరియర్ని ఎలా చూస్ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఎట్టి పరిస్థితిలో ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకండి. ఇది మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ సెషన్ మాత్రం ఎక్స్క్లూజివ్గా, అందుకే చెప్తున్నాను. దయచేసి సెషన్ పూర్తిగా వినండి. ఒక 20 minutes ఉంటుంది అంతే. ఇది మీ పిల్లల కోసం చేసే ఇన్వెస్ట్మెంట్ లాంటిది నేను చెప్తున్నాను. ఎస్, లైవ్ కనెక్ట్ అయింది. ఒక 2 minutesలో అందరు జాయిన్ అయ్యాక మనం లైవ్ స్టార్ట్ చేద్దాం. హ్యాపీ ఈవినింగ్ అండి. ఎన్ఎస్ కుమార్ గారు హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ డియర్. నందిత గారు వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇంకొక 1 minute అండి. 1 minuteలో మనం స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ మధ్యలో జాయిన్ అయిన వాళ్ళకి అర్థం కాదు టాపిక్. ఈరోజు టాపిక్ మాత్రం ముందే చెప్తున్నాను, పిల్లలకి, పేరెంట్స్కి, ప్రతి ఒక్కరికి ఇది ఒక ఐ ఓపెనింగ్ మెసేజ్. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కడున్నాయి, చిన్నప్పటి నుంచి ది బెస్ట్ ఇస్తున్న పిల్లలకి కెరియర్ దగ్గరికి వచ్చేసరికి ఏ మిస్టేక్స్ చేస్తున్నాం అనేది ఈరోజు మొత్తం క్లారిటీ ఇస్తాడు. నెక్స్ట్ 20 minutes పెన్ అండ్ బుక్ తీసుకొని కూర్చొని నేను చెప్పే పాయింట్స్, కీ పాయింట్స్ రాసుకోండి. ఇది రేపటి రోజున మామూలుగా మనందరికీ తెలుసు కదా, బేసిక్ ఫండా ఏంటంటే ఈ కెరియర్లో ఈ ఫ్యూచర్ ఉంటుంది, ఈ కెరియర్లో ఇది చదవాలి, ఇలాంటివన్నీ మనకు తెలుసు కదా. అలాగే ఫస్ట్ ఆ కెరియర్ చూస్ చేసుకునే ముందు వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనేది మీకు ఈరోజు చెప్తానండి. ఇది కేవలం పిల్లలకేనా సార్? లేదు, ఆల్రెడీ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ కెరియర్ని మార్చుకోవాలంటే కూడా యూ కెన్ అప్లై దిస్ సేమ్ ఫార్ములా. అది ఈరోజు నేర్పిస్తానండి. కే లక్ష్మి గారు హ్యాపీ ఈవినింగ్ అండి. రాధిక గారు గుడ్ ఈవినింగ్. మానస గారు గుడ్ ఈవినింగ్. కాంచన గారు గుడ్ ఈవినింగ్. రాకేష్, అనుష గారు గుడ్ ఈవినింగ్. మాధవీలత గారు హ్యాపీ ఈవినింగ్. యా, ఎన్ఎస్ కుమార్ గారు థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఎస్, థ్యాంక్ యూ డియర్. సో స్టార్ట్ చేస్తానండి. మధ్యలో ఎవరన్నా మీరు క్వశ్చన్స్ ఇప్పుడు మధ్యలో కాకుండా ఎండింగ్లో మీరు అడగచ్చు. ఎండింగ్లో మొత్తం మీకు టైం ఇస్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ టాపిక్, ఏదైతే నేను డిస్కస్ చేస్తున్నా ఆ టాపిక్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఎండ్ ఆఫ్ ది సెషన్లో అడగండి, ఓకేనా? కానీ ఈ మధ్యలో మాత్రం దయచేసి చెప్పే ప్రతి పాయింట్ని కావాలంటే నేను చెప్పాక ఎవరైనా చాట్ బాక్స్లో కూడా టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 5 factorsలో ఒక ఫ్యాక్టర్ చెప్పిన తర్వాత లాస్ట్లో మీరు ఈ 5 factors మీరు ఎవరన్నా చాట్ బాక్స్ లైక్ చూసే వ్యూవర్స్ ఎవరైనా మీరు చాట్ బాక్స్లో పెడితే మిగతా వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది. అది కూడా మీరు నాకు హెల్ప్ చేయొచ్చు. ప్రసాద్ గారు హాయ్ సార్. ప్రసన్న లక్ష్మి గారు గుడ్ ఈవినింగ్. శుభలక్ష్మి గారు గుడ్ ఈవినింగ్. మహేష్ గారు హ్యాపీ ఈవినింగ్. మీరు చాట్ బాక్స్లో సమాధానం పెట్టండి. మీరు ఒక షాప్, యా, ఈజ్ ఇట్ క్లియర్? సారీ అండి, మధ్యలో డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు లైవ్ వస్తుందా ఒక్కసారి చెప్పండి ఎవరన్నా చాట్ బాక్స్లో ప్లీజ్. ఐ థింక్ మధ్యలో డిస్కనెక్ట్ అయిందండి, సారీ. కీర్తన గారు గుడ్ ఈవినింగ్ అండి. ఇఫ్ మై వీడియో ఈస్ క్లియర్ ప్లీజ్ పోస్ట్ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్ క్లియర్. ఓకే, లెట్ మీ స్టార్ట్ విత్ దిస్ థింగ్. ఈరోజు సెషన్ ఒక కెరియర్ని చూస్ చేసుకునే ముందు అటు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎలా ఆలోచించాలి అనే అంశం మీద ఈరోజు నా లైఫ్ జరగబోతుందండి. ఎట్టి పరిస్థితిలో నెక్స్ట్ 20 minutes జాగ్రత్తగా మీ లైఫ్ కూడా రిలేట్ చేసుకుంటూ, ఒకవేళ పేరెంట్స్ చూస్తున్నా, స్టూడెంట్స్ చూస్తున్నా, మీ లైఫ్ కూడా రిలేట్ చేసుకుంటూనే అబ్జర్వ్ చేయండి. నోట్స్ అండ్ పెన్ రెండు పెట్టుకొని నేను చెప్పే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో రాసుకోండి, సో దట్ మీకు చాలా క్లియర్గా ఉంటుంది. లెట్ మీ స్టార్ట్ విత్ టుడేస్ సెషన్. నేను అడిగేదానికి మీరు చాట్ బాక్స్లో కూడా ఆన్సర్ ఇవ్వచ్చు. అదేంటంటే ఫస్ట్ థింగ్ వెరీ వెరీ సింపుల్. మీరు ఒక షాప్కి వెళ్ళారండి. యాక్చువల్గా మీ షర్ట్ సైజ్ వచ్చి ఎల్ అనుకోండి. మీ షర్ట్ సైజ్ ఎల్. షాప్కి వెళ్ళారు, షాపింగ్ చేయడానికి వెళ్ళారు. అక్కడ వచ్చి ఒక XXL షర్ట్ ఆర్ ఎల్స్ XXL షర్ట్ ఒకటి ఉంది. అది ఆఫర్ ఇస్తున్నాడు. 5,000 రూపాయల షర్ట్ని 2,000కి ఇస్తున్నాడు.
లేదా 500 రూపాయల షర్ట్ని 200కి ఇస్తున్నాడు. ఫ్యాబ్రిక్ దాని మీద ఉండే అసలు క్లాత్ చాలా స్మూత్గా ఉంది. డబల్ ఎక్సెల్ షర్ట్, దాన్ని మళ్ళీ ఆల్టర్ చేసుకుంటారు. ఇవన్నీ చెప్పకండి. డబల్ ఎక్సెల్ షర్ట్ వాడు తక్కువకి ఇస్తున్నాడని చెప్పి అది అలాగే వేసుకొని మీ షర్ట్ సైజ్ మాత్రం ఎల్, కానీ డబల్ ఎక్సెల్ షర్ట్ కొనుక్కొని నేరుగా పెళ్లికి వేసుకొని వెళ్ళగలుగుతారా? డూ యూ ఫీల్ కంఫర్టబుల్? ఏదైతే మీకు షర్ట్ ఫిట్ అవ్వట్లేదో అది కొని వేసుకొని మీరు అలాగే స్టిచ్చింగ్ ఏమి మళ్ళీ ఆల్టరేషన్ ఏం చేయించుకోకుండా మీరు ఏదైనా పెళ్లికి వెళ్తే మీరు కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారా? అసలు దాన్ని కొంటారా? మీకు ఫిట్ అవ్వని షర్ట్ని మీరు కొంటారా? జస్ట్ పోస్ట్ ఇన్ చాట్ బాక్స్. వెరీ గుడ్. నో 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 నో. ఫెంటాస్టిక్. అయిపోయిందా? ఇప్పుడు నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీకు అస్సలు నచ్చని ఫుడ్ అండి, కానీ దాంట్లో ప్రోటీన్స్ విటమిన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. అది ప్రోటీన్ ఫుడ్ మొత్తం చెప్పాలంటే అస్సలు మీకు నచ్చదు. కానీ బయట జొమాటోలో లేకుంటే వేరే షాప్లో అది 1000 రూపీస్ అయితే వాళ్ళు 100 రూపాయలకే ఇస్తున్నారు. కానీ మీకు అది తిన్నప్పుడల్లా ఒళ్ళంతా ఎలర్జీ వస్తుంది, లేకుంటే వామిటింగ్ వచ్చేస్తుంది. అసలు నచ్చదు ఆ ఫుడ్. ఇప్పుడు మీకు నచ్చని ఫుడ్ని మీరు కొనుక్కొని తింటారా? ఎంత ఆఫర్ వచ్చినా మీరు దాన్ని కొనుక్కొని తింటారా? సే ఎస్ ఆర్ నో. వెరీ గుడ్. సింపుల్గా అందరూ నో 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 అని పెడుతున్నారు కదా. అంటే మీకు ఫిట్ అవ్వని షర్ట్ ఎంత ఆఫర్ వచ్చినా అది ఎంత బాగున్నా మనం కొనుక్కొని వేసుకోం, రైట్? మీకు నచ్చని ఫుడ్ని దాంట్లో ఎంత హై వాల్యూడ్ ప్రోటీన్ ఉన్నా లేకుంటే విటమిన్స్ ఉన్నా అది ఎంత బాగున్నా కూడా మనం దాన్ని కొనుక్కొని తినం. మనకి నచ్చని విషయాలు మాత్రం మనకి క్లారిటీ ఉంది. మనం ఫిట్ అవ్వనివేవి మనం మనకి సూట్ అవ్వనివేవి మనం కొనుక్కోం, రైట్? కానీ కెరియర్ దగ్గరికి వచ్చేసరికి చాలా మంది ఏం చేస్తున్నారంటే, సాఫ్ట్వేర్ బూమ్ బాగుంది, అసలు మెడిసిన్ ఎంతమంది సెటిల్ అవుతున్నారు తెలుసా? చార్టర్డ్ అకౌంటెన్సీ ఇస్ ద వండర్ఫుల్ ఫీల్డ్. లాయర్ అయితే ఫ్యూచర్ చాలా బాగుంటుంది, అసలు జర్నలిస్ట్ అయితే అసలు లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఒక సైంటిస్ట్ అయితే అసలు మీ ఫ్యూచర్ ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా మంది కెరియర్ అద్భుతంగా ఉందని చెప్పి వీళ్ళు ఫిట్ అవ్వకపోయినా పిల్లల్ని తీసుకొని ఇలా కెరియర్లో ఫిట్ చేస్తూ ఉంటే అది కంఫర్ట్ లేక చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కెరియర్లో గొప్పతనం ఏముంటుందండి, అది ఫిట్ అవుతుందా లేదా అని చెప్పి చాలా మంది కెరియర్స్ని చూసుకొని వెళ్తూ ఉన్నారు. అలా ఎప్పుడు వెళ్ళకూడదండి. ఫస్ట్ ఆ కెరియర్ మనకి ఫిట్ అవుతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి. బాగా జాగ్రత్తగా వినండి. ఆ కెరియర్ మనకి ఫిట్ అవుతుందా లేదా? సార్, ఆ షర్ట్ అంటే సైజ్ ప్రకారం చెప్పొచ్చు, ఫుడ్ అంటే టేస్ట్ ప్రకారం చెప్పొచ్చు, కెరియర్ని ఎలా చెప్తారు సార్? ఈరోజు నా క్లాస్ అదేనండి. దయచేసి నెక్స్ట్ 20 మినిట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఫిట్ అవ్వని కెరియర్లో ఉంటే షర్ట్ అండి, ఆఫ్టర్ ఆల్ సారీ ఎందుకు చెప్తున్నాను, ఇది కరెక్ట్గా 1 సంవత్సరం వేసుకుంటే ఇది మాసిపోతుంది, పాతది అయిపోతే మళ్ళీ వేరేది కొత్తది కొంటాం, అవునా? ఫుడ్ ఇది కాకుండా వేరేది ప్రిపేర్ చేసుకుని తింటాం. కానీ లైఫ్ మొత్తం డిసైడ్ చేసే కెరియర్ ఒక్కసారి దాంట్లోకి వెళ్ళాక అది మీకు ఫిట్ అవ్వదని తెలిస్తే దానివల్ల పడే నరకం ఎవరో తెలుసా? మీ ఇంట్లో వాళ్ళు, మీ పక్కింటి వాళ్ళు, మీకు గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు పడరండి. యూ హ్యావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. యూ నీడ్ టు టేక్ దట్ పెయిన్. ఒప్పుకుంటారా? ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళలో చాలా మంది బట్ నాకు నచ్చని చదువులు చదవవలసి వస్తుంది సార్. ఎస్ షరీఫ్ గారిని ఇప్పుడు అది కూడా చెప్తాను, జాగ్రత్తగా కొద్దిసేపు వినండి, మీకే అర్థమవుతుంది. నిజం చెప్పండి, ఇక్కడ ఎవరైతే నా వీడియో ఇప్పుడు లైవ్లో చూస్తున్నారో హానెస్ట్గా మాట్లాడితే ఎంతమంది మీకు బాగా మనసుకు నచ్చే కెరియర్లో ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు, లేకుంటే ఎంతమంది పని చేస్తున్నారు? ఎంతమంది మీకు ఏది నచ్చుతుందో తెలియకుండా ఒకవేళ ఆ టైంలో ఆ గైడెన్స్ లేక ఎవరో రాంగ్ డైరెక్షన్ చెప్పబట్టి లేకుంటే ఇంకో ఆప్షన్ లేక వేరే ప్రొఫెషన్లోకి వెళ్ళి ఇప్పుడు ఏదో చేస్తున్నాం సార్ బికాస్ ఫర్ ద సేక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, బాధ్యత వల్ల చేస్తున్నాం సార్, హార్ట్ఫుల్గా చేయలేకపోతున్నాం, లేకుంటే రోజు ఆ వర్క్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కేటగిరీ 1, మేము రోజు ఎంజాయ్ చేస్తున్నాం సార్, ఎవ్రీడే నా ప్రొఫెషన్ ఎంజాయ్ చేస్తున్నాను, నా ప్రొఫెషన్లో కొత్తదనం కోరుకుంటున్నాను, కొత్తదనం వెతుకుతూ నేను పనిచేస్తున్నాను సార్, ఎవ్రీడే నా ప్రొఫెషన్ని మనీ కోసమో రెస్పాన్సిబిలిటీస్ కోసం కాకుండా అవుట్ ఆఫ్ ప్యాషన్ చేస్తున్నాను అనేవాళ్ళు కేటగిరీ 1. సెకండ్ కేటగిరీ ఎవరంటే, సార్ యాక్చువల్గా నాకు వేరే చేయాలని సార్, లేదా నా ఇంటెన్షన్స్ వేరు సార్, బట్ అప్పుడు నాకు ఇది తెలియక ఈ డైరెక్షన్లోకి వచ్చి ఈరోజు ఇంకా తప్పక చేస్తున్నాను సార్ అని చెప్పి సెకండ్ ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ ఆర్ సెకండ్? అర్థమైందా? ఒకసారి చాట్ బాక్స్లో పెట్టండి. నిఖిల్ గుండా వెరీ గుడ్ ఫస్ట్, మాధురి కరేల గారు సెకండ్ కేటగిరీ, వెరీ గుడ్. మీరు ఏం లేదండి, ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను, కనీసం మనం నష్టపోయాం కదా, అది మన పిల్లల దాకా రానీయకండి. అది ఈరోజు మీకు నేర్పిస్తాను, నో ప్రాబ్లం. నేను ఈరోజు ఫుల్ గైడెన్స్ ఇస్తాను. మాధవీలత గారు 2, రీనా గారు 2, నందిత గారు 2. ఎందుకంటే మనకి చాలామంది గైడెన్స్ ఎవరిస్తారు తెలుసా? మీ అబ్బాయిని ఎందుకు ఇక్కడ జాయిన్ చేసావు, ఆ కోర్స్ ఎంత బాగుంది తెలుసా, ఫస్ట్ దాంట్లో జాయిన్ చేయండి. ఏంటి మీరు మాట్లాడేది? అసలు ఎంతమంది లాయర్గా సెటిల్ అయ్యారు తెలుసా? అసలు సీఏ ఈ మధ్య పర్సెంటేజ్ కూడా పెంచారు, మీరు సీఏ చేసుకెళ్ళొచ్చు కదా అని చెప్పి మనకి సలహాలు ఇస్తారు చూసారా? అసలు మన గురించి తెలియకుండా మనకు సలహాలు ఇస్తే మనం దాంట్లో ఫిట్ అవుతాం లేదా ఎలా తెలుస్తుంది? అందుకని దయచేసి నెక్స్ట్ 20 మినిట్స్ ఫస్ట్ పాయింట్, ఈ రోజు నుంచి కెరియర్ని చూస్ చేసుకునే ముందు 5 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఫస్ట్ 5 ఫ్యాక్టర్స్.
ఫస్ట్ వన్ అదేంటంటే మీరు చాటింగ్ కొద్దిసేపు చాట్ ఆపేసేయండి, దట్స్ రియలీ ఫ్యాంటాస్టిక్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ది ఏంటంటే దాన్ని పర్సనాలిటీ అంటారు. పర్సనాలిటీ, ఫస్ట్ పాయింట్ పర్సనాలిటీ, రాసుకోండి కావాలంటే. ఫస్ట్ పాయింట్ పర్సనాలిటీ. సార్ పర్సనాలిటీలో మళ్ళీ 4 వెరైటీస్ ఉంటాయండి. 4 వెరైటీస్ ఉంటాయి పర్సనాలిటీలో. ఇక్కడ మీరు మైయర్స్ బ్రిగ్ టెస్ట్ ఇండికేటర్ అని చెప్పి MBTI అని ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు. జనాలు అసలు ఏ పర్సనాలిటీ ఉంటుంది, మనం మామూలుగా వీడి పర్సనాలిటీ ఇంతేరా, వీడి యాటిట్యూడ్ ఇంతే అని చెప్పి అలాంటి డైలాగ్స్ కాదండి ఇక్కడ. ఈ పర్సనాలిటీ వేరు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 వెరైటీస్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయండి. ఫస్ట్ది ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్. ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ అంటే చాలా రిజర్వ్డ్గా ఉంటారు. ఎక్స్ట్రోవర్ట్ అందరితో ఈజీగా మింగిల్ అవ్వడం, కానీ వాళ్ళు ఈజీగా అందరితో స్ట్రేంజర్స్తో కూడా బాగా కమ్యూనికేట్ చేస్తుంటారు, వాళ్ళని ఎక్స్ట్రోవర్ట్స్ అంటారు. ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్. ఇంట్రోవర్ట్స్ ఏంటంటే మీరు కావాలంటే స్కూల్లో కూడా చూడండి, మీరు చదువుకునేటప్పుడు స్కూల్లో 40 మంది స్టూడెంట్స్ ఉంటే 30 మంది మాత్రం అందరితో ఈజీగా మింగిల్ అవుతూ హాయ్ మామ బాగున్నాం అని చెప్పి మాట్లాడేస్తూ ఉంటారు. ఈవెన్ స్ట్రేంజర్తో కూడా చాలా కంఫర్టబుల్గా మాట్లాడుతుంటారు. కానీ మిగతా 10 మంది చాలా రిజర్వ్డ్గా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అని చెప్పి మాట్లాడుతుంటారు. దే ఆర్ కాల్డ్ ఇంట్రోవర్ట్స్. అలా అని చెప్పి ఇంట్రోవర్ట్స్ గ్రేటరా, ఎక్స్ట్రోవర్ట్స్ గ్రేటరా అంటే అలాంటిది ఏమి ఉండదు. ఓకే, బోత్ ఆర్ యూనిక్ పర్సనాలిటీస్. ఇప్పుడు ఒక మార్కెటింగ్ చేయాలంటే, ఒక సేల్ చేయాలంటే ఇంట్రోవర్ట్ అయి ఉండాలి, ఎక్స్ట్రోవర్ట్ అయి ఉండాలి. ఎవరు అద్భుతంగా రాణించగలుగుతారంటే ఖచ్చితంగా సేల్స్లో యూ హ్యావ్ టు బీ అన్ ఎక్స్ట్రోవర్ట్ సో దట్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ పీపుల్, ఆర్ యూ కెన్ కన్విన్స్ పీపుల్, ఆర్ యూ కెన్ ఈజీలీ కమ్యూనికేట్ విత్ పీపుల్. అర్థమైందా? ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ ఉంటుంది. సెకండ్ కేటగిరీ, ఇది పర్సనాలిటీలో చెప్తున్నాను. పర్సనాలిటీ 4 కేటగిరీస్లో ఒకటి ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్. రెండోది సెన్సింగ్, అంటే అబ్జర్వెంట్, ఫ్యూచరిస్టిక్ అంటాం. అబ్జర్వెంట్ అండ్ ఫ్యూచరిస్టిక్ అంటే, సార్ అబ్జర్వెంట్ అంటే ఏంటి? అబ్జర్వెంట్ అంటే ఏంటంటే, నేను కొద్దిగా స్పీడ్గానే వెళ్తాను, ఎందుకంటే 20 మినిట్స్ టైం ఉంది. మళ్ళీ ఎక్కువ టైం తీసుకున్నా మీకు అర్థం కాదు, అందుకని క్లియర్గా చెప్తాను. దీని గురించి ఇన్ డీటెయిల్గా కెరీర్ కౌన్సిలింగ్ టెస్ట్లో చెప్తానండి. సెకండ్ది అబ్జర్వెంట్, ఫ్యూచరిస్టిక్. అబ్జర్వెంట్ అంటే ఎలా ఉంటారంటే గతాన్ని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు మాక్సిమం. సెన్సింగ్, గతాన్ని అంటే పాస్ట్లో జరిగిన అనుభవాలతోనే వాళ్ళు ఏదైనా కొత్తగా తీసుకోవాలంటే నిర్ణయాలు తీసుకోలేరు. నేను 10th నాకు మ్యాథ్స్ కష్టం కదా, నేను ఇప్పుడు ఈ సబ్జెక్ట్ తీసుకోగలుగుతాను, లేదు నేను లాస్ట్ టైం సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్లో నేను ఫెయిల్ అయినా, ఎక్స్పెరిమెంట్ చేయలేక ఇంకా నేను మళ్ళీ చేయలేనేమో అని చెప్పి అబ్జర్వెంట్ వాళ్ళు చాలా బాగా వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అవన్నీ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. దే ఆర్ కాల్డ్ యాజ్ అబ్జర్వెంట్స్. ఫ్యూచరిస్టిక్స్ ఎలా ఉంటారు తెలుసా? వాళ్ళు ఫ్యూచర్ ఓరియంటెడ్గా ఉంటారు, అస్సలు ఏం పట్టించుకోరు. వాళ్ళు ఫ్యూచర్ ఓరియంటెడ్గా, డూ యూ నో వాట్ దే థింక్? ఫ్యూచర్ ఓరియంటెడ్గా ఎలా ఆలోచిస్తారంటే పర్లేదు నేను ఫేస్ చేస్తాను, కొత్త ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి వాళ్ళు ఎంతూజియాస్టిక్గా ఉంటారు. వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లేమన్ లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యే భాషలోకి ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఇంటర్మీడియట్లో నేను జాయిన్ అవుతున్నాను. 10th దాకా నాకు మ్యాథ్స్ కష్టం అనుకోండి, 10th దాకా మ్యాథ్స్ కష్టం అనుకోండి. తర్వాత ఇంటర్లోకి వచ్చిన తర్వాత నేను ఎలా ఆలోచిస్తానంటే, అబ్జర్వెంట్ పర్సన్ ఎలా ఆలోచిస్తారంటే, అరే నాకు 10th దాకా మ్యాథ్స్ కష్టం కదా, ఇప్పుడు కనుక నేను మ్యాథ్స్ తీసుకుంటే మళ్ళీ నేను ప్రాబ్లం ఫేస్ చేయాలని గతాన్ని బేస్ చేసుకొని డెసిషన్ ఆలోచిస్తూ ఉంటే వాళ్ళని అబ్జర్వెంట్స్ అంటారు. ఫ్యూచరిస్టిక్ ఎలా ఉంటారంటే, నేను ఇంజనీరింగ్కి వెళ్తా, నేను ఫేస్ చేస్తా, అరే నీకు 10th దాకా మ్యాథ్స్ కష్టం కదా మళ్ళీ అంట, పర్లేదు నేను ఇంజనీరింగ్ చేస్తా, మధ్యలో మ్యాథ్స్ వచ్చినా నేను ఫేస్ చేస్తా అని చెప్పి ఫ్యూచరిస్టిక్గా ఛాలెంజ్ ఓరియంటెడ్గా ఉంటారు. ఓకేనా? దీస్ ఆర్ ద 2 కేటగిరీస్. థర్డ్ వన్ థింకర్ అండ్ ఫీలర్. థింకర్ అంటే లాజికల్గా ఆలోచించేవాళ్ళు, అవతల వాళ్ళ ఎమోషన్స్ ఏం పట్టించుకోకుండా, అసలు అవతల వాళ్ళ ఎమోషన్స్ కాదు, నాకు ఈ వర్క్ జరగాలంటే జరగాలి, వాట్ ఎవర్ ద కేస్ ఇట్ మే బి. దే ఆర్ కాల్డ్ యాజ్ థింకర్స్. ఓకేనా? ఫీలర్స్ ఎలా ఉంటారంటే, నా వల్ల అవతల వాళ్ళు బాధపడతారని తెలిస్తే నేనైనా బాధపడతాను, కానీ అవతల వాళ్ళని అస్సలు బాధ పెట్టను. అవతల వాళ్ళ ఎమోషన్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చే వాళ్ళని ఫీలర్స్ అంటారు. ఓకేనా? థింకర్ అంటే లాజికల్గా ఆలోచించేవాళ్ళు, ఫీలర్ అంటే అవతల వాళ్ళ ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నాకు చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఇది జనరల్గా అడుగుతున్నాను, మళ్ళీ మీరు ఇన్ డెప్త్కి వెళ్ళకండి, జనరల్గా అడుగుతున్నాను. ఒక బ్యాంక్ మేనేజరు థింకర్ అయితే బెస్టా, ఫీలర్ అయితే బెస్టా? రాయండి, చాట్ బాక్స్లో రాయండి, ఎందుకంటే మీకు అర్థమవుతున్న కాన్సెప్ట్ నాకు తెలియదు కదా. ఒక బ్యాంకర్ అనే వ్యక్తి, బ్యాంక్ మేనేజర్ అనే వ్యక్తి థింకర్ అవ్వాలా, ఫీలర్ అవ్వాలా? థింకర్ అంటే లాజికల్గా ఆలోచిస్తారు, అవతల వాళ్ళ ఎమోషన్స్ పెద్ద పట్టించుకోకూడదు కూడా, అలాగే ఉంటారు. వెరీ గుడ్ లతా గారు, యూ హ్యావ్ గివెన్ ద ఆన్సర్, థింకర్. ఒక టీచరు థింకర్ అవ్వాలా, ఫీలర్ అవ్వాలా? ఒక టీచరు థింకర్ అయితే బాగుంటుందా, ఫీలర్ అయితే బాగుంటుందా? ఒక టీచర్. వెరీ గుడ్, ఐఎమ్ గెటింగ్ వండర్ఫుల్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్టివ్ పార్టిసిపేషన్. ఒక టీచర్ వచ్చేసరికి హానెస్ట్గా చెప్పాలంటే ఫీలర్ అయి ఉండాలండి. ఎందుకంటే అంటిల్ అన్లెస్ మీరు స్టూడెంట్స్తో కనెక్ట్ అవ్వనంత వరకు, నా దగ్గర ఎంత వాస్ట్ నాలెడ్జ్ ఉన్నా కూడా, ఇప్పుడు నేనే క్లాస్కి వచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ నవ్యానో లేకుంటే హరితో వీళ్ళందరూ నా క్లాస్లో ఉన్నారు, నేను క్లాస్కి రాగానే హే స్టూడెంట్స్ మాట్లాడబాకండి, ఎన్నిసార్లు చెప్పాలి, డోంట్ హ్యావ్ కామన్ సెన్స్, అస్సలు బుద్ధి లేదు నీకు, ఎప్పుడు ఏడుస్తుంటా, నీకు ఆ మాత్రం సెన్స్ లేదా, క్లాస్లో ఏంటి ఏడుపు, ఎప్పుడు గొడవలు పడుతుంటా అని చెప్పి నేను కనుక ఒక థింకర్ లాగా ఆలోచించాను అనుకో, స్టూడెంట్స్ నాకు ఎప్పుడు కనెక్ట్ అవ్వరు.
అలా కాకుండా ఎస్ స్టూడెంట్స్ మీకు ఈ టాపిక్ చెప్తాను, ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ ఎనీ డిఫికల్టీ ఇన్ బిట్వీన్ ద సెషన్ మీరు నిర్మోహమాటంగా నన్ను అడగొచ్చు, మీకు ఏ బాధ వచ్చినా నాకు చెప్పండి అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ రిలేషన్ బాండ్ చేస్తూ కొద్దిగా ఆలోచిస్తే మాత్రం ఒక ఫీలర్గా పిల్లలు బాగా కనెక్ట్ అవుతారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎస్ కొంత పర్సనాలిటీ థింకర్ ఉండాలి, కొంత పర్సనాలిటీ ఫీల్డర్ ఉండాలి, కానీ మేజర్గా ఫెయిలర్ అయితేనే టీచర్, కానీ ఒక డాక్టర్ ఫెయిలర్ అయితే బెస్ట్, థింకర్ అయితే బెస్ట్. డోంట్ గెట్ ఇన్ టు దిస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ లెవెల్లో వెళ్ళకండి. కానీ ఎమోషనల్గా ఫస్ట్ డాక్టర్ కనుక ఆ పెయిన్ అర్థం చేసుకోగలిగితేనే ట్రీట్ చేయగలుగుతారు, రైట్? సో థింకర్ అండ్ ఫీలర్ అంటాం. దిస్ ద థర్డ్ కేటగిరీ. నాలుగోది మీరు నేను అందరం దాంట్లోనే ఉంటాం. నాలుగోది జాగ్రత్త వినండి, ఆర్గనైజ్డ్ అండ్ స్పాంటేనియస్ అంటాం. ఆర్గనైజ్డ్ అండ్ స్పాంటేనియస్. ఆర్గనైజ్డ్ ఏంటంటే సిస్టమేటిక్గా పనిచేయడం, టైం ప్రకారమే పనిచేస్తూ ఉంటారు. మీరు చిన్నప్పుడు ఎంతమంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక టైం టేబుల్ వేసుకొని అదే టైం టేబుల్ ఫాలో అవుతూ ఉంటారు, అవునా? అదే టైం టేబుల్ ఫాలో అవుతూ ఉంటారు. దాని తర్వాత మామూలుగా ఎగ్జామ్ డే 1, డే 2, డే 3 ఆ టైం టేబుల్నే ఫాలో అవుతుంటారు. వాళ్ళని ఆర్గనైజ్డ్ పీపుల్ అంటారు. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ స్పాంటేనియస్ పీపుల్. వాళ్ళు టైం టేబుల్ వేసుకుంటారు, 1 డే వేసుకుంటారు, దాని తర్వాత నుంచి ఆ టైం టేబుల్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. వాళ్ళన్నీ లాస్ట్ మినిట్లో స్పాంటేనియస్గా చేయాలనుకుంటారు. దే డోంట్ వాంట్ టు ఫాలో టైం. ఎస్, అస్సలు టైంనే ఫాలో అవ్వరు. మీలో నిజంగా ఎంతమంది చెప్పండి, మీలో ఎంతమంది స్పాంటేనియస్ ఆర్గనైజర్? ఆర్గనైజర్ అంటే అన్ని టైం ప్రకారం చేయడం, టైం ప్రకారం లేవడం, టైం ప్రకారం తినడం, టైం ప్రకారం చదువుకోవడం, షెడ్యూల్ వేసుకొని చేయడం ఆర్గనైజర్. దెన్ సెకండ్ది ఏం తెలుసా? స్పాంటేనియస్. స్పాంటేనియస్ అంటే ఏంటంటే లాస్ట్ మినిట్ వర్క్లు చేయడం, అస్సలు టైం టేబుల్ ఫాలో అవ్వకుండా వాళ్ళకి ఏది నచ్చితే ఆ పని చేసుకుంటూ వెళ్ళడం స్పాంటేనియస్. స్టూడెంట్స్ ఎలా ఉంటారో పర్సనాలిటీ ఉండదండి. నేను కెరియర్ రిలేటెడ్స్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ, అర్థమైందా? కెరియర్ రిలేటెడ్లో టీచర్ ఎలా ఉండాలి, డాక్టర్ ఎలా ఉండాలి, ఆ ప్రొఫెషన్స్ చెప్తున్నాను. స్టూడెంట్ ఇట్స్ నాట్ ఎ ప్రొఫెషన్, ఇట్స్ నాట్ ఎ జాబ్, ఇట్స్ ఎ థింగ్. ఓకే, అక్కడ స్టూడెంట్కి పర్సనాలిటీ రిలేట్ చేసి చెప్పకూడదు, రైట్? అందరూ మాక్సిమం స్పాంటేనియస్ చాలా మంది ఉంటారు, ఆర్గనైజర్ కొంతమంది ఉంటారు. మీరు ఒకసారి అలా కూడా ఉంటారు, ఆర్గనైజర్ ఉంటారు, స్పాంటేనియస్ ఉంటారు. చాలా మంది ఈ జనరేషన్లో అయితే చాలా వరకు నేను స్పాంటేనియస్ చూస్తున్నాను చాలా మందిలో, రైట్? సో దిస్ ద ఫస్ట్ వన్. 5 ఫ్యాక్టర్స్ చెప్పాను. దాంట్లో ఫస్ట్ది పర్సనాలిటీ. పర్సనాలిటీలో 4 వెరైటీస్ ఉంటాయి: ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్, అబ్జర్వెంట్ అండ్ ఫ్యూచరిస్టిక్, థింకర్ అండ్ ఫీలర్. ఫోర్త్ది ఆర్గనైజ్డ్ అండ్ స్పాంటేనియస్. ఈ 4 కేటగిరీస్ అండి, అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ కేటగిరీ, సెకండ్ ఆప్షన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. జాగ్రత్త వినండి. అండ్ బిఫోర్ దట్ నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు మీరందరూ లైవ్ చూస్తున్నారు కదా, ఈ సెషన్ నిజంగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ఒక్కసారి అక్కడ షేర్ బటన్ కొట్టండి, సో దట్ మిగతా వాళ్ళకు కూడా ఈ మెసేజ్ చాలా మందికి తెలియాలి. ఎందుకంటే నేను దాదాపుగా కెరియర్ కౌన్సిలర్గా నేను 5 years బ్యాక్ ఈ కెరియర్ స్టార్ట్ చేశాను. ఇప్పటిదాకా 17,000 మంది స్టూడెంట్స్ మీద ఇదే క్వశ్చన్స్ నేను అడుగుతూ వస్తే చాలా మంది స్టూడెంట్స్ దే డ్రెమ్ ఫర్ సంథింగ్, దే బికేమ్ లైక్ దిస్. వాళ్ళు ఒకటి అనుకున్నారు, కానీ ఆ ప్రొఫెషన్లోకి ఎలా వెళ్ళాలో తెలియక అసలు ఆ డ్రీమ్ లాగే ఉండిపోయింది, కానీ దాని గురించి పని చేయలేక చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. సో మీ సర్కిల్లో ఎవరన్నా ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి కనీసం వాళ్ళు ఆలోచించగలిగితే, నేను లాస్ట్లో మొత్తం ఈ బ్రీఫ్ మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను, వాళ్ళు ఆలోచించగలిగితే వాళ్ళ లైఫ్ మీ షేర్ బటన్ వల్ల మారుతుందంటే మాత్రం, వాళ్ళకి ఉపయోగపడుతుందంటే మాత్రం ఒక్కసారి షేర్ బటన్ జస్ట్ అలా షేర్ ప్రెస్ చేయండి, సింపుల్గా. ఓకేనా? మిస్ చేయదు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ అదేంటి తెలుసా? ఇంట్రెస్ట్. ఫస్ట్ది ఏం చెప్పాను? పర్సనాలిటీ. సెకండ్ది ఇంట్రెస్ట్. ఎస్, ఇక్కడే వచ్చింది అసలు తలకాయ నొప్పి. నేను నార్మల్గా స్టూడెంట్స్ ఎప్పుడైనా, బాబు నీకు ఏ కెరియర్ ఇంట్రెస్ట్ అంటే, సార్ నాకు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ సార్, నాకు మెడిసిన్ ఇంట్రెస్ట్ సార్, నాకు ఆర్మీ ఇంట్రెస్ట్ సార్, నాకు సైంటిస్ట్ ఇంట్రెస్ట్ సార్ అని చెప్పంటారు. దయచేసి ఒక్క పాయింట్ మాత్రం, అదేదో అంటారు చూసారా, తాళపత్ర గ్రంథాల్లో రాసినట్టు మీరు ఇలాగే రాసుకొని ఈ ఒక్క పాయింట్ నోట్ చేసి పెట్టుకోండి. అదేంటి తెలుసా? అసలు అవన్నీ కెరియర్ ఫీల్డ్స్ అండి. నేను అడిగేది కెరియర్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాను. కెరియర్ ఇంట్రెస్ట్ని 6 factor మోడల్ అంటారు, రాసుకోండి. 6 factor మోడల్. కెరియర్ మీరు అనుకున్నట్టు ఇంజనీరింగ్, మెడికల్ అది ఫీల్డ్. నేను చెప్పేది లోపల ఉండే ఇంట్రెస్ట్ గురించి చెప్తున్నాను. ఇంట్రెస్ట్ 6 వెరైటీస్గా డివైడ్ చేశారండి. 6 factor మోడల్ అంటారు. మీరు మాట్లాడుకునే ఏ కెరియర్ అయినా ఈ 6 ఒక దాంట్లోకి వస్తుంది. మీరు మాట్లాడుకునే ఏ కెరియర్ అయినా ఈ 6 ఒక దానికి వస్తుంది. చెప్పొచ్చు అదేంటో? ఫస్ట్ది ఇన్వెస్టిగేటివ్. 6 పాయింట్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఓకే, ఫస్ట్ది ఇన్వెస్టిగేటివ్ అంటే ఏంటంటే, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనగా మీకు గుర్తొచ్చే ఫీల్డ్స్ ఏంటి? సిఐడి, సిబిఐ అని చెప్పి అనుకుంటారు, కానీ అది కాదండి. ఇన్వెస్టిగేటివ్ అంటే ఏంటంటే, ఏదన్నా రీసెర్చ్ చేసి కొత్తగా కనిపెట్టే వాటిని ఇన్వెస్టిగేటివ్ అంటారు.
ఇంట్రెస్ట్ సిఐ కెరియర్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ది ఇన్వెస్టిగేటివ్. సార్ ఇన్వెస్టిగేటివ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఏదన్నా రీసెర్చ్ చేసి కొత్తగా కనిపెట్టే ఫీల్డ్స్ని ఇన్వెస్టిగేటివ్ ఫీల్డ్స్ అంటారు. దాంట్లో ఫస్ట్ది ఏం తెలుసా? సైంటిస్ట్ ఏం చేస్తారు? కొత్తగా రీసెర్చ్ చేసి కనిపెడుతూ ఉంటారు, రైట్? ఇన్వెస్టిగేటివ్ ఫస్ట్ వన్. ఇంకా మీకు చెప్పాలంటే ఆర్కియాలజిస్ట్ తెలుసా? భూగర్భ శాస్త్రవేత్తలు. వాళ్ళు ఏం చేస్తారు? భూమిని తవ్వకాలు చేసి అక్కడ ఏదన్నా కనిపెట్టి ఒక డిఫరెంట్ థింగ్స్ కనిపెడుతూ ఉంటారు. ఓషనోగ్రఫీ అని ఉంటుంది. ఓషన్ లోపల ఏమున్నాయి, అవి సముద్ర జలాల్లో ఏమున్నాయని కనిపెడుతూ వాళ్ళు కొంతమంది రీసెర్చ్ చేస్తుంటారు. ఏదైనా సరే ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా పనిచేస్తూ ఉంటే దాన్ని ఇన్వెస్టిగేటివ్ కెరియర్ అంటారు. ఓకే. సెకండ్ది చాలా 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 ఇంపార్టెంట్, అదేంటంటే ఆర్టిస్టిక్ అంటే ఆర్ట్ వర్క్తో కూడినది, కళలతో కూడిన వర్క్. కళలు అంటే నిద్రపోయేటప్పుడు వచ్చేది కాదు, నిద్ర లేపినప్పుడు మీ క్రియేటివిటీని పెంచేది కళ. అలాంటి కళలతో కూడిన దాన్ని కెరియర్ ఇంట్రెస్ట్ అంటారు. సెకండ్ది. ఓకే, కెరియర్ ఇంట్రెస్ట్లో సెకండ్ది ఆర్టిస్టిక్. సార్ ఇంతకీ ఆర్టిస్టిక్ అంటే ఏంటి? యాక్టర్, డాన్సర్, మ్యూజిషియన్, ఇంకా చెప్పాలంటే ఇంటీరియర్ డిజైనర్, ఆర్కిటెక్ట్, ఇలా డిఫరెంట్ ప్రొఫెషన్, ఫ్యాషన్ డిజైనర్, ఇవన్నీ కలిపి ఆర్టిస్టిక్ కిందకు వస్తాయి. ఎక్కడైతే మీరు ఆర్ట్ వర్క్, పెయింటర్ కానీ ఇవన్నీ ఆర్టిస్ట్, ఇవన్నీ కూడా ఆర్టిస్టిక్ కెరియర్ ఇంట్రెస్ట్లోకి వస్తాయి. సెకండ్ది. ఓకేనా? ఆర్టిస్టిక్. థర్డ్ వన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ కాల్డ్ సోషల్ కెరియర్ ఇంట్రెస్ట్. సోషల్ అంటే ఏంటంటే పీపుల్తో కలిసి పనిచేసే వాటిని సోషల్ ప్రొఫెషన్స్ అంటారు. పీపుల్తో కలిసి పనిచేసేది లేదా పీపుల్ కోసం పనిచేసేది. ఇప్పుడు డాక్టర్ ఎవరి కోసం పనిచేస్తారు? గోడల కోసం, మిషన్స్ కోసం పనిచేస్తారా? జనాల కోసం పనిచేస్తారా? జనాల కోసం. నేను ఒక సైకాలజిస్ట్గా నేను ఎవరిని ట్రీట్ చేస్తాను? మంచానికో, ల్యాప్టాప్కో, వీటిని ట్రీట్ చేస్తానా? లేదు, మనుషులను ట్రీట్ చేస్తాను. అవునా? సోషల్ అంటే నేను ఎవరి కోసం పనిచేస్తానంటే పీపుల్ కోసం పనిచేస్తుంటాను. నా ప్రొఫెషన్ ఏమంటారంటే సోషల్ కెరియర్ అంటారు. అర్థమైందా? సోషల్ కెరియర్ చాలా చాలా ముఖ్యంగా. మీలో ఎంతమందికి ఈ హ్యాబిట్ ఉందో లేదు తెలియదు, కానీ సోషల్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఎన్జిఓస్ కానీ, సోషల్ వర్కర్స్ కానీ, వీళ్ళందరూ ఈ ఫీల్డ్స్లోకి వస్తారు. సోషల్. థర్డ్ వన్ ఇది. ఫోర్త్ వన్ అదేంటంటే రియలిస్టిక్ అంటే ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, రియాలిటీతో కనెక్ట్ అయ్యి చేసే జాబ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రోబోటిక్ ఇంజనీర్ అనుకోండి. రోబోటిక్ ఇంజనీర్ అయితే నేను నార్మల్గా నా ఇష్టం వచ్చిన డిజైన్స్ నేను చేస్తానా? బయట మార్కెట్ ఎలా అప్డేట్ అవుతుంది దానికి తగ్గట్టుగా నేను నా స్ట్రాటజీస్ ఆలోచిస్తుంటానంటే ఖచ్చితంగా బయట మార్కెట్ని తగ్గట్టుగా నేను కనెక్ట్ అయ్యే రియాలిటీ అంటే ప్రాక్టికల్గా చేసే వాటిని రియలిస్టిక్ అంటారు. రియాలిటీతో కనెక్ట్ అయ్యి చేసే ప్రొఫెషన్స్ కూడా రియలిస్టిక్ అంటారు. అర్థమైందా? రోబోటిక్ ఇంజనీర్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎక్స్పర్ట్ కానీ, మెకానికల్ డిజైన్ చేసే ఎవరైతే మిషన్స్ డిజైన్ చేసే పర్సన్ ఉంటారో వాళ్ళందరినీ రియలిస్టిక్ అంటారు. ఓకేనా? రియాలిటీ. స్పోర్ట్స్ పర్సన్ కూడా రియలిస్టిక్గా చేస్తూ ఉంటారు, వాళ్ళు ప్రాక్టికల్గా ఎక్కువ చేస్తుంటారు. దట్ ఈస్ కాల్డ్ రియలిస్టిక్. దిస్ ద ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ చెప్పచ్చా? దిస్ ఈస్ కాల్డ్ కన్వెన్షనల్. సార్ కన్వెన్షనల్ అంటే ఏంటి? డేటాతో పనిచేసేది లేదా నెంబర్స్తో పనిచేసే ప్రొఫెషన్స్ని కన్వెన్షనల్ కెరియర్స్ అంటారు. నెంబర్స్తో పనిచేసే ప్రొఫెషన్స్ని మీకు సింపుల్గా చెప్పాలంటే నెంబర్స్తో అంటే ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ దేంతో పనిచేస్తుంటారు? డేటా నెంబర్స్ తీసుకొని పనిచేస్తుంటారు. ఒక వీళ్ళెవరు పాపులేషన్ కౌంట్ చేసే పీపుల్ ఉంటారు, వాళ్ళు దేంతో పనిచేస్తారు? డేటా నెంబర్స్తో పనిచేస్తూ ఉంటారు. కొన్ని రీసెర్చెస్ చేస్తూ ఉంటారు, ఎవరు డేటా కలెక్ట్ చేసి రీసెర్చ్ చేసే పీపుల్ కూడా నెంబర్స్తో ఎక్కువ పనిచేస్తుంటారు. దే కమ్స్ అండర్ కన్వెన్షనల్ కెరియర్. ఓకే, దిస్ ద ఫిఫ్త్ పాయింట్. లాస్ట్ అండ్ ఫైనల్ సిక్స్త్ పాయింట్ అదేంటి తెలుసా? చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎంటర్ప్రైజింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎవరైతే సేల్స్ కానీ, మార్కెటింగ్ కానీ, బిజినెస్ కానీ ఈ మూడు ఉంటాయో ఆ ఫీల్డ్స్ని ఎంటర్ప్రైజింగ్ కెరీర్ ఇంట్రెస్ట్ అంటారు. మార్కెటింగ్ కానీ, సేల్స్ కానీ, బిజినెస్. మీలో చాలా మందికి నేను స్టార్ట్ చేయాలనుకున్నాను సార్. ఐ జస్ట్ వాంట్ హ్యావ్ మై ఓన్ కంపెనీ, ఐ జస్ట్ వాంట్ గెట్ ఇన్ టు మార్కెటింగ్, నేను క్రియేటివ్ యాడ్ డిజైన్ చేయాలి. అలాంటి వాటిలన్నిటి కూడా మార్కెటింగ్ కానీ, సెల్లింగ్ కానీ, బిజినెస్ కానీ విచ్ కమ్స్ అండర్ ఎంటర్ప్రైజింగ్ కెరీర్ ఇంట్రెస్ట్. ఓకేనా? 6 పాయింట్స్ చెప్పాను. ఫస్ట్ది ఇన్వెస్టిగేటివ్, సెకండ్ది అర్థమైందా ఆర్టిస్టిక్, థర్డ్ వన్ సోషల్, ఫోర్త్ వన్ రియలిస్టిక్, ఫిఫ్త్ వన్ కన్వెన్షనల్, సిక్స్త్ వన్ ఈస్ ఎంటర్ప్రైజింగ్. ఇది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కెరియర్ ఇంట్రెస్ట్. నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, చాట్ బాక్స్లో చెప్పండి, చాట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఏదన్నా కెరియర్ ఎంచుకునే ముందు ఇంట్రెస్ట్ ఇంపార్టెంటా, స్కిల్ ఇంపార్టెంటా? చాట్ బాక్స్లో పెట్టచ్చు. ఏదన్నా కెరియర్ ఎంచుకునే ముందు ఇంట్రెస్ట్ ఇంపార్టెంటా, స్కిల్ ఇంపార్టెంటా? దీన్ని బట్టి మీ ఐడియాలజీ లేకుంటే మీ లెర్నింగ్ కానీ ఇదంతా చాలా బాగా అర్థమవుతుంది. ప్లీజ్ తప్పైనా రైట్ అయినా నేను ఏమన్నాను,
మీరు హ్యాపీగా. ఇంట్రెస్ట్ ఇంపార్టెంటా, స్కిల్ ఇంపార్టెంటా? ఇప్పుడు నేను చెప్పిన 6 ఫ్యాక్టర్ మోడల్ కావాలంటే ఈ లైవ్ అయిపోయిన తర్వాత నేను నా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాను. లైవ్ అయిపోయిన తర్వాత 6 ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ నేను పోస్ట్ చేస్తాను. స్కిల్డ్ ఇంట్రెస్ట్ అంట, అబ్బా ఫెంటాస్టిక్, వెరీ గుడ్. స్కిల్, కొంతమంది స్కిల్ అంటున్నారు, వెరీ గుడ్. చాలామంది ఇంట్రెస్ట్ అంటున్నారు. ఇంట్రెస్ట్ విత్ స్కిల్, ఏ బాధ ఉండదు, రెండు కవర్ చేసినట్టు చెప్పారు మేడం దేవి చైతన్య గారు, నైస్. శ్రీదివ్య గారు స్కిల్, శాంతి గారు స్కిల్. సరే కానీ నేను ఒక వెరీ గుడ్. జ్యోతి గారు, ఐ రెస్పెక్ట్ యువర్ ఆన్సర్. ఫస్ట్ ఇంట్రెస్ట్, స్కిల్ ఉండకూడదని నేను చెప్పట్లా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే స్కిల్ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే స్కిల్ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. 80 ఏళ్ళ వయసులో కూడా స్కిల్ నేర్చుకోవచ్చు. కానీ ఇంట్రెస్ట్ లేకుండా స్కిల్ ఉంది, ఇంట్రెస్ట్ ఏదైనా షాప్లో దొరుకుతుందా? ఇంట్రెస్ట్ ఎక్కడైనా డెవలప్ చేసుకోగలుగుతావా? లేదండి. ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవడం చాలా కష్టం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని మీకు చెప్పాలంటే మాత్రం ఇంట్రెస్ట్ ముఖ్యమా, స్కిల్ ముఖ్యం అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇంట్రెస్ట్కి ఇవ్వండి, తర్వాత స్కిల్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు నాకు డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉంటే స్కిల్ కావాలంటే ఇప్పుడు కాకుండా 80 ఏళ్ళ వయసులో కూడా నేను స్కిల్ నేర్చుకుంటాను, అవునా? కానీ వెన్ కమింగ్ టు సెకండ్ ఫ్యాక్టర్, నాకు డ్రైవింగ్ బాగా మా నాన్న ప్రెషర్ పెట్టి నాకు డ్రైవింగ్ నేర్పించాడు, కానీ నాకు ఇంట్రెస్టే రావట్లా. కొన్ని రోజులు అయిన తర్వాత దాంట్లో 100% ఇవ్వగలుగుతానంటే నేను ఇవ్వలేను. ఈరోజు చాలా మందికి స్కిల్స్ వచ్చు, కానీ దాంట్లో ఇంట్రెస్ట్ లేక వాళ్ళు దాంట్లో ఎంజాయ్ చేయలేకపోతున్నారు. బట్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్, ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే ఇంట్రెస్ట్కి ఇవ్వండి. అప్పుడు స్కిల్ ఎంత కష్టమైనా నేర్చుకునే దానికి మీకు ఆ ప్యాషన్ కనబడుతుంది. ఓకేనా? అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ షేరింగ్ దిస్. ఓకే, సెకండ్ ఫ్యాక్టర్ అయిపోయింది. ప్రతాప్ సాయి లోకల్ గారు విల్ కన్సిడర్ దిట్. ఓకే, అన్సంగ్ హీరోస్ నేను చేస్తానండి. సెకండ్, ఫస్ట్ది వచ్చి పర్సనాలిటీ చెప్పాను, సెకండ్ది కెరీర్ ఇంట్రెస్ట్, మూడోది నా ఫేవరెట్ థింగ్ అండి, ఎవ్వరు మిస్ అవ్వకండి. మూడోది అదేంటి తెలుసా? ఇది మాత్రం అసలు ఏ కెరియర్లో కాదు, అసలు ఎవ్వడు అస్సలు పట్టించుకోని పాయింట్ ఇదే. దీనివల్లే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అదేంటి తెలుసా? సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు నాయన, సీఎం. ఈ ఒక్క పాయింట్ మీరు కెరీర్ చూస్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా తీసుకోండి. ఇది ఏంటి సార్ అది చెప్పే ముందు మీకు ఒక పాయింట్ అడుగుతాను. మీరు కనుక బయటికి వెళ్ళి ఒక 30-40 ఏళ్ళ వయసులో ఉండే వాళ్ళందరినీ కలిసి ఒకే ఒక క్వశ్చన్ అడగండి. సార్, మీరు చేసే పనిని మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఓకే, మీరు చేసే పనిని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? లేకుంటే మీరు చేసే పనిని జస్ట్ ఊరికే రోజు, సరే మీకు ఇన్ డీటెయిల్గా అడతాను. మీరు ఎవరన్నా 30 to 40 or 50 మధ్యలో ఉండే వాళ్ళని వెళ్ళి ఒక కేటగిరీ, ఫస్ట్ కేటగిరీ ఏంటంటే, సార్ మీరు రోజు మీరు చేసే పనిలో ఆ కిక్ కానీ ఎగ్జైట్మెంట్ కానీ లేకుంటే ఆ ఎనర్జీ, రోజు ఆ ప్యాషన్తో పనిచేస్తున్నారా అని చెప్పి అడగండి ఫస్ట్. లేకపోతే సెకండ్, వాళ్ళప్పుడు ఆన్సర్ చెప్తే ఏం చేస్తారంటే, రోజు నాకు ఆ కిక్ ఉందండి, ఎక్సలెంట్, నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను, నేను ప్యాషన్తో వర్క్ చేస్తున్నాను, ఎవ్రీడే నాకు కిక్ ఉంది. రవితేజ సినిమాలో కిక్ సినిమాలు చెప్తారు, సార్ ఏదైనా చేస్తే కిక్ ఉండాలని, అలా రోజు నాకు కిక్ ఉంది సార్ అనుకునే వాళ్ళు ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ, భలే వాళ్ళండి, ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఇదే పని చేస్తున్నా, నాకు ఈ బోర్గా ఉంది, కొన్ని చేసి ఇసుగు వచ్చేసి నాకు బోర్ కొడుతుందండి అని చెప్పే వాళ్ళు సెకండ్ కేటగిరీ. మీరు ఎంతమంది చెప్పండి, ఎంతమంది ఫస్ట్ కేటగిరీలో ఉన్నారు, ఎంతమంది సెకండ్ కేటగిరీలో ఉన్నారని మీరు అనుకుంటున్నారు? జనాల గురించి అడుగుతున్నారు, మీ గురించి నేను చెప్పట్లేదు. జనాలు హైయెస్ట్గా ఏ కేటగిరీలో ఉంటారు? ఫస్ట్ కేటగిరీలో, సెకండ్ కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ అంటే ఎవ్రీ డే వాళ్ళు చేసే పనిలో ఒక కసి, ఒక కిక్, రోజు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళు ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఎవరంటే, సార్ బోర్ కొడుతుంది సార్, చేసి ఏదో ఆ జీతం కోసం నెలలో ఒక 4 రోజులు పని చేస్తే చాలా ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆ మేనేజర్ హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ అనుకునే వాళ్ళు సెకండ్ కేటగిరీ. ఇప్పుడు చెప్పండి, జనరల్గా బయట ఉండేవాళ్ళు, మీ గురించి నేను చెప్పట్లా, బయట జనరల్గా ఒక 100 మందిని తీసుకుంటే ఏ కేటగిరీలో ఉంటారు? వెరీ గుడ్, అందరూ సెకండ్ గ్రూప్లో ఉంటారని మీరు పెడుతున్నారు, కరెక్ట్. అది మాత్రం ఇప్పుడు నేను చెప్తానండి. కెరియర్ మోటివేటర్స్, సీఎం అంటే కెరియర్ మోటివేటర్స్ అంటే ఏంటి తెలుసా? ఏదన్నా మీరు ప్రొఫెషన్ ఎంచుకునే ముందు మీకు ఒక 7 వెరైటీస్ ఆఫ్ కెరియర్ మోటివేటర్స్ ఉంటాయి. అది ఇక్కడ నేను మొత్తం చెప్పనండి, కానీ ఫ్యూ పాయింట్స్ మాత్రమే చెప్తాను. అదేంటంటే, అసలు కెరియర్ మోటివేటర్ అంటే ఏంటంటే, నేను ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్త వినండి. చాలామంది కార్ డ్రైవ్ చేస్తుంటారు. ఈ ఎగ్జాంపుల్ నా దగ్గర కెరియర్ కౌన్సిలింగ్ తీసుకునే ప్రతి ఒక్కరికి నేను చెప్తూ ఉంటానంటే, మీకు కూడా మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. మీరు నా దగ్గర కెరియర్ కౌన్సిలింగ్ తీసుకోకపోయినా మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. మామూలుగా జనరల్గా కార్ డ్రైవ్ చేస్తుంటారు. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలామంది మ్యూజిక్ వింటూ ఉంటారు, సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ వింటూ ఉంటారు. ఆమె రైటరా? రైట్. మ్యూజిక్ ఎందుకు వింటారు చాట్ బాక్స్లో పెట్టండి. కార్ డ్రైవ్ చేసేటప్పుడు మ్యూజిక్ వింటూ ఉంటారు, మ్యూజిక్ ఎందుకు వింటారు సార్? పని లేక వింటారు సార్, ఇలాంటివన్నీ పెట్టకండి. నార్మల్గా మ్యూజిక్ ఎందుకు వింటారు అనేది జనరల్గా ఊరికే చెప్పండి. అవుట్ ఆఫ్ మై కన్సర్న్ ఐమ్ ఆస్కింగ్, మ్యూజిక్ ఎందుకు వింటారు? మీకు తెలిసింది ఏదైనా చాట్ బాక్స్లో పెట్టచ్చు. ఎందుకంటే కొద్దిగా ఇంటరాక్టివ్గా అడిగితే, సో దట్ మీరు కూడా కొద్దిగా ఎంగేజ్ అయినట్టు ఉంటుంది. ఆ విషయంలో నేను ఇంటరాక్టివ్గా అడుగుతున్నానండి. నిద్ర రాకుండా, వెరీ గుడ్ లతా గారు. రిలాక్స్డ్గా, హేమలక్ష్మి గారు.
కిక్ కోసం ఫెంటాస్టిక్ ఎన్ఎస్ కుమార్ గారు రిలాక్సింగ్. సరే కానీ మామూలుగా చాలా మంది ఏం చేస్తారంటే రైడ్ని ఎంజాయ్ చేయడానికి కానీ అవాయిడ్ స్లీప్ కానీ రిలాక్స్డ్గా ఉండడానికి. ఇప్పుడు వాళ్ళు డ్రైవ్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ వినడం వల్ల కొద్దిగా రిలాక్స్డ్గా ఫీల్ అయితే వాళ్ళు ఇంకొద్దిగా దూరం డ్రైవ్ చేయగలుగుతారా చేయలేరు? డ్రైవ్ చేయగలుగుతారు, అవునా? అంటే ఆ మ్యూజిక్ వల్ల వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది కదా, ఆ మ్యూజిక్ వల్ల వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుందా? దెన్ దట్ మ్యూజిక్ ఈస్ కాల్డ్ కెరియర్ మోటివేటర్. అర్థమైందా నేను చెప్పేది? ఈయన మామూలుగా డ్రైవ్ చేస్తున్నాడు, కానీ ఆ మ్యూజిక్ అనే ఒక ఎక్స్టర్నల్ థర్డ్ ఫ్యాక్టర్ వల్ల ఇతని ప్రొడక్టివిటీ పెరుగుతుంటే ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ని కెరియర్ మోటివేటర్ అంటారు. అర్థమైందా? ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ని కెరియర్ మోటివేటర్ అంటారు. అంటే మన లైఫ్లో కూడా ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వల్ల మన చేసే పని ఇంకా కిక్ కోసం చేస్తూ ఉంటుంది సార్, దాన్ని కెరియర్ మోటివేట్ అంటారు. అవి ఏంటో కూడా ఇప్పుడు మీకు జనరల్గా చెప్తాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, నేను జనరల్గా అడుగుతాను. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మండే టు ఫ్రైడే వర్క్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏ రోజు ఎక్కువ ఎక్సైట్మెంట్గా, ఏ రోజు ఎక్కువ హ్యాపీగా ఉంటారు చెప్పండి? మండే టు ఫ్రైడే. మామూలుగా సాఫ్ట్వేర్ కానీ కొన్ని ప్రొఫెషన్స్ మండే టు ఫ్రైడే ఉంటుంది. వాళ్ళు మండే నుంచి ఫ్రైడే దాకా వర్క్ చేసేటప్పుడు ఏ రోజు ఎక్కువ ప్రొడక్టివ్ వర్క్ అనట్లా, ఏ రోజు ఎక్కువ హ్యాపీగా ఉంటారు చెప్పండి? ఏ రోజు ఎక్కువ హ్యాపీగా ఉంటారు? మండేనా ఫ్రైడేనా? వెరీ గుడ్ లతా శంకర్ గారు, ఫ్రైడే. ఎందుకో? బికాస్ ఆఫ్ వీకెండ్ వల్ల వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటున్నారు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దెన్ దట్ ఈస్ కాల్డ్ దేర్ కెరీర్ మోటివేటర్. వీకెండ్ ఈస్ కాల్డ్ దేర్ కెరీర్ మోటివేటర్. ఈరోజు అలాగే కెరీర్ మోటివేటర్లో 7 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. నేను ఒక 3-4 మాత్రమే చెప్తా, అన్నీ చెప్తే ఇప్పుడు సినిమా రిలీజ్ చేసినట్టు ఉంటుంది. ఫస్ట్ది ఏంటంటే క్రియేటివిటీ. నేను నా మీద కెరీర్ టెస్ట్ కండక్ట్ చేసుకుంటే నాకు వచ్చిన రిజల్ట్ మీకు చెప్తాను. నాకు 3 వచ్చాయండి. ఫస్ట్ది క్రియేటివిటీ, రెండోది సోషల్ సర్వీసు, మూడోది అడ్వెంచర్. ఈ 3 వచ్చాయి. అందుకే ప్రతిరోజు నేను నా ప్రొఫెషన్ ఎంజాయ్ చేస్తున్నాను. అదేంటో కూడా చెప్తాను. ఫస్ట్ది ఏంటంటే క్రియేటివిటీ. ఏ వృత్తిలో అయితే రోజు క్రియేటివిటీ అవసరమో ఆ వృత్తిలో నేను బాగా ఎంజాయ్ చేయగలుగుతాను. క్రియేటివిటీ. నా కెరీర్ మోటివేటర్ ఏంటంటే క్రియేటివిటీ వచ్చింది. అంటే ఏ వృత్తిలో అయితే నిత్యం క్రియేటివిటీ అవసరం. కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి, మీరు కావాలంటే కొన్ని క్లర్క్ పోస్టులు కానీ ఇవి చూసారనుకో, వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఏదైతే చేస్తున్నారో అదే పనిని రిటైర్ అయ్యే వరకు చేసుకోవచ్చు. మధ్యలో అప్డేట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఆమె రైటరా? నేను తప్పనట్లేదు, వాళ్ళని కించపరచట్లేదు. కొన్ని ప్రొఫెషన్స్ అలాగే ఉంటాయి, వాళ్ళు అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ వర్క్లో క్రియేటివిటీ కూడా అవసరం లేదు. అలాంటి ప్రొఫెషన్స్ నేను అసలు ఎంజాయ్ చేయలేను. ఇప్పుడు ఒక ఇంటీరియర్ డిజైనర్ ఉన్నాడు. ఇంటీరియర్ డిజైనర్ ఎవరైతే ఉన్నారో అతను చేసే పనిలో రోజు క్రియేటివిటీ అవసరమా లేదా? ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, క్రియేటివిటీ అవసరం లేదా? ఎస్ ఆర్ నో? దెన్ దాట్ ప్రొఫెషన్స్ ఆర్ కాల్డ్. సో అలా క్రియేటివిటీ ఉంటే ఆ వర్క్లో నేను ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతాను. ఎందుకంటే నా కెరియర్ మోటివేటర్ వచ్చి క్రియేటివిటీ. ఓకే. సెకండ్ది సోషల్ ఏంటి తెలుసా? నేను ₹1,00,000 సంపాదించినప్పుడు కూడా ఎక్కువ ఆనందంగా ఉండలేను, కానీ నా వల్ల 10 మంది ఆనందంగా ఉన్నారని తెలిసి ఆ రోజు ఇంకా హ్యాపీగా అయిపోతా. అదే సోషల్. నా కెరీర్ మోటివేటర్ అంటే సోషల్. నా ఆనందాన్ని అవతల వాళ్ళ కళ్ళల్లో వెతుక్కుంటూ ఉంటాను నేను. సోషల్. అర్థమైందా? మీలో చాలామంది అందరు ఎన్జిఓ సర్వీస్ చేయలేరండి, కానీ కొంతమంది, ఇప్పుడు మీరు ఫేస్బుక్లోకి వెళ్ళి సర్వ్ నీడీ అని కొట్టండి. సర్వ్ నీడీ. ఆ అబ్బాయి మామూలుగా జంతువులకి రోజు ఫీడ్ చేస్తూ ఉంటారు, మనుషులకి చాలా బాగా ఎన్జిఓ సర్వీస్ చేస్తాడు. వికిల్ ప్రభ అతను కానీ, నిహారిక రెడ్డి గారు అండ్ ఇంకొక డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ సర్వీస్. వాళ్ళకేంటంటే సోషల్ సర్వీస్ ఇస్ ద కెరీర్ మోటివేటర్. అలా చేస్తే వాళ్ళు బతకగలుగుతారు. అర్థమైందా? సో అది సోషల్ సర్వీస్, కెరీర్ మోటివేటర్. సెకండ్ది. నాది ఇంకో థర్డ్ పాయింట్ అడ్వెంచర్. సార్ అడ్వెంచర్ అంటే కొండలు ఎక్కడం, కొండలు దిగడం, సముద్రంలో ఈదుకుంటారు కదా? కాదండి. అడ్వెంచర్ అంటే రోజు చేసే పనిలో ఎక్కడో ఒక కొత్త ఛాలెంజెస్ వస్తూ ఉంటే దాన్ని అడ్వెంచర్ అంటారు. సార్ ఇంతకీ మీ ప్రొఫెషన్లో ఛాలెంజ్ ఎక్కడుంది? ఎందుకంటే మాకు రోజు వచ్చే కేసులే రావండి, రోజు కొత్త కేసులన్నీ వస్తుంటాయి. అర్థమైందా? దెన్ దట్ ఈస్ కాల్డ్ అడ్వెంచర్. ఆ అడ్వెంచర్ మా కెరీర్ మోటివేటర్. అర్థమైందా? దిస్ ద థర్డ్ ఫ్యాక్టర్. ఫస్ట్ది పర్సనాలిటీ, సెకండ్ది ఇంట్రెస్ట్, థర్డ్ది కెరియర్ మోటివేటర్. 4వది చాలా 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 ఇంపార్టెంట్. అర్థమవుతుంది కదా ఇక్కడ దాకా? క్లియరా అండి? మీరు రాసుకుంటున్నారా? మీకు అర్థమవుతుందంటే ఒకసారి థమ్స్అప్ కానీ ఎస్ అని చెప్పండి. సో దట్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ 2 steps. దెన్ విల్ క్లోజ్ ఇట్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు. తర్వాత అసలు ఈ మా కెరియర్ గురించి మేము ఎలా తెలుసుకోవచ్చు సార్? ఇది కేవలం స్టూడెంట్స్గా, పెద్దలకి, అందరికంటే అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను లాస్ట్లో. ఓకే, మిస్ అవ్వకండి. వెరీ గుడ్ కీర్తన గారు, థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ 4th పాయింట్ అదేంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ ఎల్ఎస్. సార్ ఎల్ఎస్ చిన్నప్పుడు ఎప్పుడో ఎల్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ చదివాం, కానీ ఈ ఎల్ఎస్ చదవలేదు సార్. నేను చెప్తా. ఎల్ఎస్ అంటే ఏంటంటే లెర్నింగ్ స్టైల్స్ అంటే నేర్చుకునే విధానాలు. ప్రతి మనిషికి 4 లెర్నింగ్ స్టైల్స్ ఉంటాయి. నేను 4 చెప్తాను, దాని తర్వాత మీ లెర్నింగ్ స్టైల్ ఏంటో మీరు చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకేనా? జాగ్రత్త వినండి. ఫస్ట్ లెర్నింగ్ స్టైల్ విజువల్ లెర్నింగ్ స్టైల్.
విజువల్ అంటే చూసి నేర్చుకోవడం. క్లాస్ రూమ్లో చాలా మంది పిల్లలు చూడండి, బోర్డు మీద మేడం కానీ సార్ కానీ పాఠాలు చెప్తుంటే ఆ పాఠాలను అలాగే ఆ పిక్చర్ చూసి లేకుంటే ఆ డయాగ్రామ్స్ చూసి విజువలైజ్ చేసుకొని అది మొత్తం అలాగే గుర్తుపెట్టేసుకొని ఎగ్జామ్ దాకా రాసేయగలుగుతారు. వాళ్ళు మళ్ళీ చదవాల్సిన అవసరం కూడా ఉండదు. విజువల్ లెర్నింగ్ లేదా ఏదైనా పిక్చర్స్ కానీ డయాగ్రామ్స్ కానీ చూసి గుర్తుపెట్టుకునేదాన్ని విజువల్ లెర్నింగ్ అంటారు. సెకండ్ది ఆడిటరీ లెర్నింగ్, విని నేర్చుకోవడం. వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా, ఎగ్జామ్ ముందు రోజు ఫ్రెండ్స్ దగ్గర కూర్చోబెట్టి వాడు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడు గుర్తుపెట్టేసుకొని మళ్ళీ రాస్తాడు. కొంతమంది పిల్లలు కూడా ఇంట్లో ఏదైనా సీక్రెట్స్ మాట్లాడుకుంటూ వాడు అది ఎప్పుడో విని గుర్తుపెట్టుకొని తర్వాత ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అడుగుతారు. సెకండ్ది ఆడిటరీ లెర్నింగ్. థర్డ్ది రీడ్ అండ్ రైట్ లెర్నింగ్. చాలా మంది చూడండి రాస్తూ చదువుతుంటారు. కొంతమంది పిల్లలు టాపర్స్ ఎవరైతే వాళ్ళు 24 గంటలు రాస్తూ చదువుతూ ఉంటారు. వాళ్ళు థర్డ్ కేటగిరీ రీడ్ అండ్ రైట్ లెర్నింగ్. నాలుగోది కెనెస్థెటిక్ లెర్నింగ్, అంటే ప్రాక్టికల్ లెర్నింగ్. వాళ్ళు ఎప్పుడు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ప్రాక్టికల్గా చేస్తే ఎక్కువ గుర్తుండిపోతుంది. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్గా ఏది చేసినా. ఆఖరి ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ అక్కడ చేసే దానికంటే వీళ్ళు సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తే వీళ్ళకి ఎక్కువ గుర్తుంటుంది ప్రాక్టికల్గా చేయడం. ఇప్పుడు మీరు ఒక్కసారి చాట్ బాక్స్లో మీ లెర్నింగ్ స్టైల్ ఏంటి, మీ గురించి మీకు తెలుసు కదా. ప్రపంచంలో ఎవరి గురించి ఎవరికి బాగా తెలుస్తుంటే వాళ్ళ గురించి వాళ్ళకే బాగా తెలుసు. అలా మీ గురించి మీకు తెలిస్తే మీ చాట్ బాక్స్లో రాయండి. మీ చిన్నప్పటి నుంచి మీకు ఎలా నేర్చుకుంటే మీ బ్రెయిన్లో చాలా బాగా గుర్తుండి లాస్ట్ దాకా గుర్తుంటుంది. శ్రీదివ్య గారు ఫస్ట్ ఆన్సర్ ఇచ్చారు, రీడ్ అండ్ రైట్. నైస్. మీరు అలా చాట్ బాక్స్లో పెడుతూ వెళ్ళండి. శ్రీ విద్య గారు ప్రాక్టికల్స్, దట్ ఈస్ రీడ్ అండ్ రైట్. నెక్స్ట్ విజువల్ లెర్నింగ్, కెనెస్థెటిక్. అర్థమైందా సార్? దీనికి కెరియర్కి ఏంటి సార్ సంబంధం, ఏం మాట్లాడుతున్నారు సార్ అని చెప్పి మీరు అనుకుంటే, లెర్నింగ్ స్టైల్ కూడా కెరియర్కి ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు రాయడం చదవడం అస్సలు రాదనుకోండి. మీలో కూడా చాలా మందికి రాయడం, ఎవరన్నా పుస్తకాలు తీసుకొని చదవమంటే పోమ్మా నేను కావాలంటే యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకుంటా, కావాలంటే మా ఫ్రెండ్స్ చెప్తే నేర్చుకుంటా, కానీ రీడ్ అండ్ రైట్ చాలా మందికి ఇష్టం ఉండదు అనుకుందాం. ఇప్పుడు పిల్లలు అసలు కూర్చొని రాయమంటే ఏదో వాళ్ళు పెద్ద కొంట తీసుకొని నెత్తిన పెట్టినట్టు వాళ్ళు భయపడుతూ ఫీల్ అవుతూ ఉంటారు, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీడ్ అండ్ రైట్ లెర్నింగ్ ఇష్టం లేదనుకుందాం. నేను ఎవరో చెప్పారు సివిల్స్ బాగుందని చెప్పి నేరుగా నేను సివిల్స్ కోచింగ్లోకి వెళ్ళాను. సివిల్స్ కోచింగ్ కానీ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ లెర్నింగ్ స్టైల్ ఉండాలి చెప్పండి? ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఏ లెర్నింగ్ స్టైల్ ఉండాలి? రీడ్ అండ్ రైట్. ఐఏఎస్కి ఐపీఎస్కి లేకుంటే సివిల్ ఎగ్జామినేషన్ గ్రూప్ ఎగ్జామ్స్ చాలా వరకు వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఎస్ఏ కాంపిటీషన్స్ అవన్నీ ఉంటాయి కదా, ఎస్ఏ రైటింగ్ ఇవన్నీ రాయాలి. కానీ నాకు రీడ్ అండ్ రైట్ లెర్నింగే లేదనుకోండి, నాకు అసలు ఐ హేట్ ఇట్. అప్పుడు నేను దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాను? అక్కడికి వెళ్ళి అసలు నేను కోచింగ్లో కూర్చోగలుగుతాను అసలు? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఒక డాక్టర్కి ప్రాక్టికల్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. కెనెస్థెటిక్, రీడ్ అండ్ రైట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత విజువల్ వస్తుంది. అర్థమైందా? యా, కళ్యాణి గారు చాలా బాగా చెప్పారు, రీడ్ అండ్ రైట్ ఫర్ సివిల్స్. ఇప్పుడు నేను అసలు నాకు రీడ్ అండ్ రైట్ రాకపోతే కొన్ని రోజులు చూసి వాళ్ళందరూ ముందుకెళ్తారు, నాకు రావట్లేదు అని చెప్పి నేను వెనక్కి వచ్చి ఎలా ఫీల్ అవుతా అంటే, నేను సివిల్స్కి ఫిట్ అవ్వను రా స్వామి, నాకు సివిల్స్ ఫిట్ అవ్వదు, నాకు సివిల్స్ సూట్ అవ్వదు అంట. అరే అక్కడ సూట్ అవ్వంది నువ్వు కాదు, నీ లెర్నింగ్ స్టైల్. ఫస్ట్ అది ఐడెంటిఫై చేయాలి, లేకపోతే ఈ అబ్బాయి కాన్ఫిడెన్స్ కోల్పోతాడు. ఈరోజు చాలా మంది పిల్లలు కూడా కొన్ని కోచింగ్స్కి వెళ్ళి కొన్ని దగ్గరలోకి వెళ్ళి ఇది తెలుసుకోక ఇబ్బంది పడుతున్నారండి. సో ఫోర్త్ పాయింట్ లెర్నింగ్ స్టైల్. మీ పిల్లల యొక్క నేర్చుకునే విధానం కూడా మీకు తెలియాలండి. ఓకే, దిస్ ద ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ వన్ ఫైనల్. దీని తర్వాత మీకు అసలు సీక్రెట్ చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ కాల్డ్ స్కిల్స్. స్కిల్స్ అంటే నైపుణ్యాలు. అది న్యూమరికల్ స్కిల్స్ కానీ, వర్బల్ ఎబిలిటీ కానీ, లాజికల్ ఎబిలిటీ కానీ, లీడర్షిప్ స్కిల్స్ కానీ, క్లెరికల్ ఆర్గనైజర్ కానీ, మెకానికల్ ఎబిలిటీ కానీ, సోషల్ స్కిల్స్ కానీ, ఇంకా లాస్ట్ ఒకటి ఉంది ఐ థింక్ సో, స్పేషియల్ స్కిల్స్ కానీ, ఇవన్నిటిని స్కిల్స్ అంటారు. స్కిల్స్ అంటే నైపుణ్యాలు. ఈ స్కిల్స్ కొన్ని తక్కువ ఉండొచ్చు, కొన్ని ఎక్కువ ఉండొచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఈ స్కిల్స్ ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలో మనం నేర్చుకుంటూ ఉంటే సరిపోతుంది. దీన్ని స్కిల్స్ అంటారు, నైపుణ్యాలు. ఇది ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు వర్బల్ ఎబిలిటీ తక్కువ ఉందనుకోండి, ఎవరికైనా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారంటే డెఫినెట్గా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ వస్తుంది. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయితే ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు మీకు లీడర్షిప్ స్కిల్స్ కావాలంటే ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకుంటే మీరు నేర్చుకోవచ్చు. సోషల్ స్కిల్స్ కావాలంటే నేర్చుకోవచ్చు. అర్థమైందా? లాజికల్ స్కిల్స్ కావాలంటే నేర్చుకోవచ్చు. న్యూమరికల్ స్కిల్స్ కావాలంటే నేర్చుకోవచ్చు. అందుకే స్కిల్స్ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. దీస్ ఆర్ ద 5 పాయింట్స్. అర్థమైందా? ఫస్ట్ ది పర్సనాలిటీ, సెకండ్ ది ఇంట్రెస్ట్, థర్డ్ ది కెరియర్ మోటివేటర్స్, ఫోర్త్ ది లెర్నింగ్ స్టైల్స్, ఫిఫ్త్ ది స్కిల్స్. ఇప్పుడు యాక్చువల్ పాయింట్ చెప్తానండి. నా దగ్గరికి నేను కెరియర్ కౌన్సిలర్గా ఒక 5 years నుంచి చేస్తున్నాను. లాస్ట్ 5 years నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడే ఒక అబ్బాయి వచ్చారు, వాళ్ళ పేరెంట్స్తో సహా వచ్చారు. వచ్చి కెరియర్ కౌన్సిలింగ్ కూర్చున్నారు. మామూలుగా ఏమనుకోకండి, చాట్ బాక్స్లో ఒకటి అడుగుతాను, పెట్టండి. యాజ్ ఏ బ్రదర్గా అడుగుతాను, ఏమనుకోకండి. 6th తర్వాత ఏ క్లాస్ అవుతారంటే 7th, 7th తర్వాత 8th, 8th తర్వాత 9th, 9th తర్వాత 10th. అస్సలు డౌటే లేదు. కానీ 10th తర్వాత నార్మల్గా అందరు జాయిన్ అయ్యే
ఏదైనా సో కాల్డ్ కార్పొరేట్ కాలేజ్లో ఫీజు ఎంత ఉంటుందో పెట్టండి. ఫీజు ఎంత ఉంటుందో పెట్టండి. అది మీరు కావాలంటే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఈ కాలేజ్లో చదివినా కూడా 10th తర్వాత ఇంటర్కి వెళ్తే ఫీజు ఎంత ఉంటుందో పెట్టండి చాలు. నేను ఏ ఇన్స్టిట్యూట్స్ గురించి మాట్లాడట్లా, మళ్ళీ చెప్తున్నా. ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ ఫీ స్ట్రక్చర్. ఎందుకంటే స్కూల్లో అంటారా 10,000, 20,000, 30,000, 50,000తో అయిపోతుంది. కానీ ఎస్, శ్రీ శ్రీనివాస్ గారు, ఎస్ ఇది 2 yearsకి పెడుతున్నారు, 1 year పెడుతున్నారు, అది కూడా చెప్పండి ప్లీజ్, కొద్దిగా ఏమనుకోకుండా. సరే, మీరు ఎలా అయినా పెట్టండి, నేను కన్సిడర్ చేస్తాను. 1,50,000, 1 to 2 lakhs, 1 lakh అరౌండ్. అవునా, 1 lakh అరౌండ్. అదే మీకు తెలుసో లేదో, ఏదన్నా ఒక కాలేజ్లో ఆ స్టూడెంట్స్లో ఒక 20 మందిని మాత్రమే బ్యాచ్ చేసి ఆ 20 మందికి మాత్రమే సూపర్ ఫ్యాకల్టీని తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే తోపులు అవుతారు, వాళ్ళే టాపర్స్ అవుతారని చెప్పి వాళ్ళని మాత్రమే క్రూషియల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళకి స్పెషల్ ఫ్యాకల్టీని పెట్టి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తుంటే అలాంటి బ్యాచ్లో చదివే స్టూడెంట్స్కి ఎంత తీసుకుంటారు ఛార్జ్? అలాంటి బ్యాచెస్ ఉంటాయి కదా, అర్థమైందా? ఆ బ్యాచెస్కి మామూలుగా ఎంత ఛార్జ్ చేస్తారు? మీలో ఎవ్వరు కూడా 50,000కి తక్కువ ఎవరు పెట్టలేదు. నార్మల్గా అయితే మనందరికీ తెలుసు 2 సంవత్సరాలు కలిపి ఇంటర్కి ఎంత అవుతుందంటే మినిమం 50,000 ఖర్చు అవుతుంది, అంతేనా? గవర్నమెంట్ కాలేజ్ కాకుండా ఏదైనా చిన్న చదవాలన్నా ఎస్, శ్రీనివాస్ గారు 5 లక్షలు అయితే ఈజీగా అవుతుంది అలాంటి బ్యాచెస్కి 2 సంవత్సరాలు కలిపి. అవునా, నా దగ్గరికి ఎగ్జాక్ట్లీ 5 years బ్యాక్ ఒక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి కెరియర్ కౌన్సిలింగ్ కూర్చున్నారు. నేను అప్పుడు ఫీజు కూడా చెప్తానండి. అప్పుడు నేను ఛార్జ్ చేసింది 3,200 రూపీస్ కెరియర్ కౌన్సిలింగ్కి. 3,200 రూపీస్. వచ్చి రాగానే కూర్చోగానే 3,200 రూపీస్ సార్, దీనికి ఎందుకు సార్ కెరియర్ కౌన్సిలింగ్, దీనికి ఎందుకు పే చేయడం అవసరం లేదు సార్ అని చెప్పి అన్నారు. నేను వెంటనే సారీ అండి, నేను దానికోసం నేను రేట్ తగ్గించలేనని చెప్పి నేను ఓపెన్గానే ఓకే సార్ నో ప్రాబ్లం అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 2020 వాళ్ళు వచ్చారు. 2020 నాకు ఇప్పటికీ బాగా గుర్తు. నేరుగా వచ్చారు. సార్ కెరియర్ కౌన్సిలింగ్ తీసుకోవాలి సార్ అన్నారు. ఓకే అండి తీసుకోండి సార్, మమ్మల్ని గుర్తుపట్టారని వాళ్ళు అడిగారు. నాకు గుర్తులేదు, నేను ఒకసారి చూడంగానే నేను ఏమన్నా స్టాంప్ వేసుకొని నా మైండ్లో ఎలా గుర్తుంటుంది? లేదండి చెప్పండి. సార్ మీకు 2 years బ్యాక్ మేము కెరియర్ కౌన్సిలింగ్ వచ్చాం, మీతో ఒకసారి ఆర్గ్యూ చేసి వెళ్ళిపోయాను, గుర్తుందా సార్ అన్నారు. చెప్పండి అమ్మా ఏంటని. ఆ రోజు మిమ్మల్ని కెరియర్ అడిగితే మీరు 3,200 ఛార్జ్ అన్నారు సార్, అందుకని మేము చేయించుకోలేదు సార్. ఓకే అమ్మ, ఇప్పుడు ఏమైంది మేడం, ప్రాబ్లం ఏంటి, తర్వాత చెప్పండి, నేను కెరియర్ కౌన్సిలింగ్ ఇస్తాను. మా అబ్బాయిని నేరుగా ఆ అబ్బాయికి అంటే దేంట్లో ఉన్నాడో దేంట్లోకి వెళ్ళాలో తెలియక జస్ట్ అందరు వెళ్తున్నారు కదని చెప్పి ఇంటర్మీడియట్లో జాయిన్ చేశాను మేడం. సార్ ఆల్రెడీ అబ్బాయి టాపర్, ఆ అబ్బాయిని టాప్ బ్యాచ్లోనే వేసి మొత్తం ట్రైనింగ్ అంతా ఇచ్చాము. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇంకా ఎగ్జామ్స్ రాస్తాడనగా దాని ముందు అతని కాన్ఫిడెన్స్ మొత్తం కోల్పోయి అసలు దాంట్లో ర్యాంక్ రాలేదు, ఇప్పుడు అసలు అతనికి నచ్చట్లేదు సార్ ఆ చదువు అని చెప్పి అన్నారు. నేనేం మాట్లాడలేదు, ఓకే అని చెప్పి అయిపోయింది. బిఫోర్ గోయింగ్ టు టెస్ట్ నేను ఒకసారి అడిగాను, మేడం మామూలుగా ఎంత పే చేశారు 2 years అని అడిగాను. 4.5 lakh అయిందండి, హాస్టల్తో కలిపి 4.5 lakh అని. వెరీ గుడ్ మేడం, ఓకే నేను ఇప్పుడు ఆ డబ్బుల గురించి అడిగాను, ఒకసారి టెస్ట్ తీసుకుందాం. తర్వాత నా ప్రైస్ కూడా పెరిగింది, నేను 3,500 ఛార్జ్ చేసి టెస్ట్ తీసుకున్నాను. అయిపోయింది. టెస్ట్ తీసుకున్న తర్వాత ఆ అబ్బాయికి ఏమొచ్చింది తెలుసా? ఆ అబ్బాయికి ఏ ప్రొఫెషన్ వచ్చిందంటే చాలా ఇంట్రెస్టింగ్గా హీ జస్ట్ వాంట్ టు బికమ్ ఏ లాయర్. అతని ఇంట్రెస్ట్ కానీ పర్సనాలిటీ కానీ కెరీర్ మోటివేటర్ కానీ అన్నీ లాయర్కి బాగా సూట్ అవుతున్నాయి. లాయర్ కాకుండా ఉంటే ఒక జర్నలిస్ట్కి సూట్ అవుతున్నాయి. అర్థమైందా? ఒక జర్నలిస్ట్కి. ఇప్పుడు ఆ అబ్బాయి జర్నలిజంలో 2nd year చదువుతున్నాడు. ఇప్పటికీ నాకు టచ్లో ఉన్నాడు, సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈరోజు నేను మీకు ఈ కేసు ఎందుకు చెప్తానంటే వాళ్ళు 4.5 లక్షల డబ్బులు పోయిన వాళ్ళు బాధపడుతున్నారు, కానీ ఒక కెరీర్ కౌన్సిలర్గా నేనేం బాధపడుతున్నాను తెలుసా? ఆ 4.5 లక్షలు కరెక్ట్గా 2 సంవత్సరాలు వాళ్ళు సంపాదించుకుంటారు, లేకపోతే 1 సంవత్సరం సంపాదించుకుంటారు, పెద్ద విషయం కాదు. కానీ 2 years అతను పడ్డ పెయిన్ కానీ అతను మిస్ అయింది మాత్రం జీవితంలో సంపాదించుకోలేడండి. ఒక్కసారి ఒక కెరియర్లోకి వెళ్ళి అది మీకు నచ్చకపోతే దాని నుంచి వెనక్కి వస్తే కొన్ని లక్షల కోట్లు పోసినా ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మళ్ళీ వెనక్కి తీసుకురాలేరండి. ఆ అబ్బాయి ఏం చేశారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి చదువుకొని రాలేక దాని నుంచే నెక్స్ట్ కామర్స్ చేయకుండా డైరెక్ట్గా జర్నలిజంలోకి వెళ్ళి ఫస్ట్ ఇయర్స్ చాలా స్ట్రగుల్ అయ్యాడు, బట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ హీ ఎంజాయ్డ్ ఇట్. ఈరోజు మీరందరూ కూడా లక్షలు వెళ్ళి అక్కడ కట్టే ముందు ఫస్ట్ అది మీ పిల్లలకి సూట్ అవుతుందా, అది మీకు ఫిట్ అవుతుందా లేదా ఫస్ట్ చూడండి. ప్రతి ఒక్కరి పర్సనాలిటీ వేరండి. మీరు మీ పిల్లల్లో చూసే పర్సనాలిటీ వేరు. మీ పిల్లల గురించి మీకు తెలిసిన కెరీర్ మోటివేటర్స్ కానీ మీ పిల్లల గురించి మీకు తెలిసిన కెరీర్ ఇంట్రెస్ట్ వేరు. మీరు స్కూల్ బాగుందా లేదా, ఆ కాలేజ్లో ఫెసిలిటీస్ బాగున్నాయి లేదా, ఆ యూనివర్సిటీ బాగుందా లేదా, ఈ కెరియర్లో ఇన్ని జాబ్స్ వస్తాయి లేదా అన్ని చూస్తున్నారు కదా. ఫస్ట్ అసలు అది మీ అబ్బాయికి కానీ మీ పాపకి కానీ సూట్ అవుతుందని ఒక చిన్న బేసిక్. ఇది నా కెరీర్ కౌన్సిలింగ్ ప్రమోషన్ గురించి కాదు, నా దగ్గరికి రావద్దు అసలు ఎవరు. కావాలంటే మీకు దగ్గరలో ఉండే కెరీర్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆ చిన్న టెస్ట్, సార్ ఇది ఎప్పుడు చేసుకోవచ్చు నేను చెప్తాను. 8వ క్లాస్ నుంచి 80 ఏళ్ల ముసలాల వరకు ఎవరైనా చేసుకోవచ్చు. 8వ క్లాస్ నుంచి 80 ఏళ్ల ముసలాల వరకు. సార్ ఈ రోజు నేను ఒక మేడం కౌన్సిలింగ్ ఇచ్చాను, ఈరోజు మధ్యాహ్నం 3 to 4 ఆవిడకి 2 to 3 ఒక ఆవిడకి ఇచ్చాను. ఇప్పుడు రేపు మధ్యాహ్నం మళ్ళీ 3 to 4 ఒక కౌన్సిలింగ్ ఉంది. ఆవిడ ఏం తెలుసా, MBA కంప్లీట్ చేసి
షీఈస్ వర్కింగ్ యాజ్ హెచ్ఆర్ బట్ స్టిల్ షీఈస్ నాట్ ఎంజాయింగ్ దట్ ప్రొఫెషన్. షీ కేమ్ టు కౌన్సిలింగ్. ఈరోజు మధ్యాహ్నం కౌన్సిలింగ్ ఇచ్చాను. తనకేంటంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చాలా ఇష్టం, హోటల్ మేనేజ్మెంట్, లేకపోతే షెఫ్గా వెళ్ళాలని తనకు చాలా ఇంట్రెస్ట్. అప్పుడేం చేస్తుంది? షీఈస్ రెడీ టు మూవ్ ద కెరియర్ రైట్ నౌ. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? దయచేసి మై సిన్సియర్ రిక్వెస్ట్, మేమేం చేస్తామంటే, సార్ ఇంతకీ కెరియర్ కౌన్సిలింగ్ అంటే ఏంటి నేను చెప్తానండి. కెరియర్ గైడెన్స్ వేరు, కెరియర్ కౌన్సిలింగ్ వేరు. కెరియర్ గైడెన్స్ వేరు, కెరియర్ కౌన్సిలింగ్ వేరు. కెరియర్ గైడెన్స్ అంటే ఏంటి తెలుసా? అసలు సాఫ్ట్వేర్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయో తెలుసా నీకు? మెడిసిన్లో అసలు ఇంకా డబ్బులే డబ్బులు. చార్టెడ్ అకౌంట్ అయితే ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అని చెప్పి కెరియర్స్ గురించి చెప్పేదాన్ని కెరియర్ గైడెన్స్ అంటారు. అది నేను చచ్చినా చేయనండి. అందుకే ఎవరైనా ఫోన్ చేసి మా అబ్బాయికి కెరియర్ సూట్ అవుతుందిలే చెప్పండి, నేను అలా చెప్పనండి. ఐ నీడ్ టు గో ఫర్ కెరియర్ కౌన్సిలింగ్ టెస్ట్. అదేంటి తెలుసా? కెరియర్ కౌన్సిలింగ్ టెస్ట్ ఏంటంటే ఒక 1 hour పాటు మీ మీద ఒక సైకోమెట్రిక్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సైకోమెట్రిక్ అంటే ఇంజెక్షన్ లేని ఇదంతా కాదండి, ఒక ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. మీ పర్సనాలిటీని అనాలిసిస్ చేసి సైకోమెట్రిక్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు. దాంట్లో మీకు ఇప్పుడు 5 ఫ్యాక్టర్స్ చెప్పాను కదా, మీ పర్సనాలిటీ గురించి, మీ ఇంట్రెస్ట్ గురించి, మీ కెరియర్ మోటివేటర్స్ గురించి, మీ స్కిల్స్ గురించి, మీ లెర్నింగ్ స్టైల్స్, ఈ 5 విషయాలు వస్తాయి. ఈ 5 విషయాలు వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే, ఇది మొత్తం ఒక ప్రొఫైల్ లాగా తయారు చేసి బయట మార్కెట్లో ఉండే 3,000 కెరియర్స్కి మ్యాచ్ చేసి ఏ కెరియర్ మీకు ఫిట్ అవుతుందో ఆ లిస్ట్ మొత్తం మీకు తీసుకొని వస్తాను. అప్పుడు ఎంత క్లారిటీగా ఉంటుంది చెప్పండి. అంతేగాని 10th అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ ఉంది, 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ఉంది, ఇంటర్లోనే దాదాపుగా 74 బ్రాంచెస్ ఉన్నాయి. దేంట్లోకి వెళ్తారండి? ఫస్ట్ మీరు చెక్ చేయాల్సిందంటే కెరియర్ బాగుందా లేదా అని కాదు, ఆ కెరియర్ మీకు ఫిట్ అవుతుందా లేదా అని చూడండి. చాలామంది ఈరోజు పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే దానికి కారణం ఏంటి తెలుసా? మీరు అనుకోవచ్చు అది ప్రెషరు, స్ట్రగుల్, ఇవన్నీ. ఆ ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? నిజంగా లోపల ఎంజాయ్ చేసేవాడికి ప్రెషర్ కనపడదండి. సచిన్ 24 గంటలు క్రికెట్ ఆడమండి, ప్రెషర్ కనపడదు. ఏఆర్ రెహమాన్ రోజు మ్యూజిక్ వాయించమని, ప్రెషర్ కనపడదు. బిల్ గేట్స్ని రోజు కంప్యూటర్స్ ముందు కూర్చోమని, ప్రెషర్ కనపడదు. అర్థమైందా? రతన్ టాటాని ఛాంబర్లో కూర్చొని వర్క్ చేయమని, ప్రెషర్ కనపడదు. కానీ ఇష్టం లేని కోర్సులో కూర్చోబెడితేనే ప్రెషర్ వస్తుందండి. దయచేసి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మీరు లక్షలు కష్టపడి, లేకుంటే పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలి, పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచిస్తారు. కానీ ఆ భవిష్యత్తు ఇచ్చే ముందు అది వాళ్ళకి సూట్ అవుతుందా లేదా అని చూడండి. చాలా ఉన్నాయండి కెరియర్స్, దాదాపు 3,000 కెరియర్స్ ఉన్నాయి. కానీ గొర్రెల మందలాగా ఆ ఇంటర్లో ఆ ఎంపీసీ తగలెట్టాలి, లేకుంటే బైపీసీ తగలెట్టాలి. సారీ, డోంట్ మైండ్ నా లాంగ్వేజ్ ఏమనుకోకండి. ఒక అన్నయ్యలాగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులాగా చెప్తున్నాను. ఈ చూసి అసలు ఇలాంటి కెరియర్ కౌన్సిలింగ్ ఒకటి ఉందని కూడా ఎవరికి తెలియదు. మీలో ఎంతమందికి నిజం చెప్పండి, ఒక కెరియర్ కౌన్సిలింగ్ టెస్ట్ ఉంటుంది, దానివల్ల పిల్లల కెరియర్స్ గురించి గైడ్ లైన్స్ వస్తాయని ఎవరికి తెలియదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అలాగే బతికాం. మన కెరియర్ గైడెన్స్, మన కెరియర్ కౌన్సిలర్స్ ఎవరు తెలుసా? మన పక్కింటి అంకలు, ఎదురింటి అక్క, లేకుంటే ముందింటి అన్న, వీళ్ళే. లేకుంటే మన ఇంట్లో ఒక డాక్టర్ అయితే ఒక ఇంజనీర్ అవ్వాలి. ఇది మన ఇంట్లో ఉండే కెరియర్ కౌన్సిలర్స్. దయచేసి అలా వెళ్ళకండి. మీకు ముందుగా చెప్తున్నాను, ఇది చేయడానికి కూడా, ఇది నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ చేయాలంటే ఇప్పటికి నాకు కౌన్సిలింగ్ డబ్బులు చాలా వస్తాయి. కానీ ఇది అవేర్నెస్ కోసం ఇదంతా చేస్తున్నాను. ఈ అవేర్నెస్ లేకే పిల్లలు వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్న ప్రొఫెషన్స్ని. దయచేసి 8వ క్లాస్ నుంచి 80 ఏళ్ళ ముసలి మీరు ఉద్యోగం చేస్తున్న కెరియర్ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. మీరు చదువుతున్న ఇప్పుడు బీటెక్, నేను మొన్న లాస్ట్ వీక్ నేను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్కి ఆ అబ్బాయికి కెరియర్ కౌన్సిలింగ్ ఇచ్చాను. ఆ అబ్బాయికి ఏంటంటే బీటెక్ అసలు సూట్ అవ్వదు. నా అలాగే నేను బీటెక్ కదా, బీటెక్ నాకు అసలు సూట్ అవ్వదు. నాకు ఎప్పుడు తెలిసింది, బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా ప్యాషన్ నేను కనుక్కునేదాన్ని నాకు 3 years పట్టింది బీటెక్ అయిపోయిన తర్వాత. హానెస్ట్గా చెప్పండి, అదే ఇంటర్మీడియట్ తర్వాత నా కెరియర్ కౌన్సిలింగ్ నేను ఏదైనా తీసుకొని నాకు ఇలాంటి ఒక ఆప్షన్ ఉందని తెలుసుకొని ఉంటే ఈ రోజు సైకాలజీలో ఇంకో మాస్టర్ అయ్యి ఉండేవాడిని. నేను ఒప్పుకుంటారా? నాకు 3 సంవత్సరాల బ్యాచులర్ డిగ్రీ సైకాలజీ కూడా లేదు. నేను మాస్టర్స్ చేశాను, దాని తర్వాత మాస్టర్స్ కెరియర్ కౌన్సిలింగ్ చేశాను కాబట్టి ఈరోజు ఈ ప్రొఫెషన్లోకి వచ్చాను. అందుకే ఈరోజు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. బికాస్ నా కెరియర్ మోటివేట్స్ మ్యాచ్ అయ్యి, నా లెర్నింగ్ స్టైల్స్ మ్యాచ్ అయ్యి, నా స్కిల్స్ మ్యాచ్ అయ్యి, నా ఇంట్రెస్ట్ మ్యాచ్ అయ్యి, నా పర్సనాలిటీ మ్యాచ్ అయ్యింది. రేపటి రోజున మీ పిల్లలకి ఆస్తినివ్వకండి, డబ్బుల్నివ్వకండి, మంచి చదువునివ్వండి. కానీ ఆ చదువు మంచిదని ఎప్పుడు అంటారు తెలుసా? ఆ పిల్లలు ఎంజాయ్ చేసినప్పుడు. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి, నా దగ్గరికి కూడా రాపకండి. సార్ ఇది మీరు ప్రమోషన్ కోసం చేస్తున్నట్టే, నా ప్రమోషన్కి అయితే మీకు పోస్టర్ పెడతారు. ఏం తెలుసా? ఐఎమ్ డూయింగ్ కెరియర్ కౌన్సిలింగ్ అని పోస్టర్ పెడతా. ఇంత డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అవగాహన లేక చాలా మంది నష్టపోతున్నారండి. దయచేసి మీ ఇంటి దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల ఎవరన్నా కెరియర్ కౌన్సిలింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నేను అది కూడా మాట్లాడను, హ్యాపీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. లేకపోతే మై సిన్సియర్ రిక్వెస్ట్, మీరు 1 second నెక్స్ట్ మీ డౌట్స్ కూడా అడగచ్చు. మీకు ఎవరికైనా కెరియర్ కౌన్సిలింగ్ కావాలంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను రెగ్యులర్గా ఇదే పని, నేను కౌన్సిలింగ్స్ కూడా చేయట్లేదు, ఓన్లీ కెరియర్ కౌన్సిలింగ్ చేస్తాను. బికాస్ దిస్ ద రైట్ టైం. ఇక్కడ తెలియక చాలా మంది లక్షల ఫీజులు పోతున్నాయి, లక్షల డబ్బులు నష్టపోతున్నారు, దాంతోపాటు కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారు, పిల్లల జీవితాలను నాశనం చేసుకున్నారు.
సూసైడ్ ఇప్పుడు ఎస్ టు అవాయిడ్ సూసైడ్ కేసెస్ ఆర్ ఆఫరింగ్ ఆఫ్ కెరియర్ లైఫ్, ఎస్ సఫరింగ్ కెరియర్ లైఫ్ వల్లే సూసైడ్ కేసులు ఎక్కువ అవుతాయండి. దయచేసి ఇవన్నీ ఆలోచించి మీరు చేయగలిగింది అంటే ఫస్ట్ పిల్లలకు ఆ కెరియర్ సూట్ అవుతుంది. సరే ఎందుకు సార్ 8th క్లాస్, దానికి ముందు ఎందుకు చేయకూడదు? ఒక మంచి డౌట్ అడిగారు, నేను చెప్తాను. 8th క్లాస్లో ఏంటంటే మనం 13 ఏళ్ళకి ఎమోషనల్గా గ్రో అవుతాం. మీకు చిన్నప్పుడు గుర్తుందా ఏ మాట అనేవారు తెలుసా? ఏదన్నా మీకు సింపుల్గా చెప్పాలంటే, జాగ్రత్త వినండి, వీడు బాగా చదవకపోతే అరే వీడికి ఆ టెస్ట్ కండక్ట్ చేయండి రా, వీడి నాలెడ్జ్ ఎంత ఉందో చూద్దాం అని చెప్పి ఒక టెస్ట్ పేరు చెప్పేవాళ్ళు. ఏంటి ఆ టెస్ట్ పేరు చెప్పండి? వాడు అసలు మొద్దు అయితే వాడు ఏం చదవట్లేదు, వాడు అసలు మొద్దు అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ వేస్తారు. మొద్దు అని ఒక ట్యాగ్ లైన్ వేసి మీ అబ్బాయి అసలు మొద్దు అండి, ఫస్ట్ ఆ టెస్ట్ కండక్ట్ చేయండి అబ్బాయికి, టెస్ట్ కండక్ట్ చేయండి అబ్బాయికి అని చెప్పి ఒక సైకాలజీ దగ్గరికి వెళ్ళి ఆ టెస్ట్ కండక్ట్ చేసుకుని అసలు మీ అబ్బాయి అసలు నోరు తెరవట్లేదు, ఏం మాట్లాడలేదు, మార్కులు రావట్లేదు, చదవట్లేదు అని చెప్పి ఆ అబ్బాయి మీద ఒక టెస్ట్ కండక్ట్ చేయమంటారు. ఏంటి ఆ టెస్ట్? చాట్ బాక్స్లో పెట్టండి. మీరు చిన్నప్పటి నుంచి విన్నారు. వెరీ గుడ్ రీనా గారు, ఐక్యూ టెస్ట్. అవునా? అది ఎప్పటిదాకా తెలుసా? 7 years లోపల ఐక్యూ టెస్ట్. దాని తర్వాత ఏంటంటే మనం ఎమోషనల్గా గ్రో అవుతుంటాం. 3rd క్లాస్ పిల్లలు 4th క్లాస్ దగ్గర నుంచి మల్టిపుల్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 8th క్లాస్ రాగానే మనం ఎమోషనల్ గ్రో అవుతుంటాయి కాబట్టి అప్పటి కెరియర్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి కానీ పాప కానీ 8వ క్లాస్ చదువుతున్నారు అనుకోండి, వాళ్ళ కెరియర్ కౌన్సిలింగ్ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళకి ఎయిర్ హోస్టెస్ అనో, హోటల్ మేనేజ్మెంట్ అనో, లేకుంటే జర్నలిజం అనో, లేకుంటే ఇంటీరియర్ డిజైనర్ అనో, ఆర్కిటెక్ట్ అనో వచ్చింది అనుకోండి, వాళ్ళు 8th క్లాస్ నుంచి చదువుతో పాటు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాపకి ఇంటీరియర్ డిజైనర్ వచ్చింది, 8th క్లాస్ నుంచి ఆ పాప ఏం చేస్తుంది? 9th క్లాస్లో తను చదువుకుంటేనే ఇంటీరియర్ డిజైన్ గురించి అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్కి ఎలా ఎంట్రన్స్ రాయాలి, ఇంటీరియర్ డిజైన్ చెప్పి ఫ్యూచర్ ఓరియంటెడ్గా, గోల్ ఓరియంటెడ్గా పనిచేస్తూ ఉంటే తన లైఫ్ హ్యాపీగా ఉంటుందా లేదా? అప్పుడు తను ఏదైనా ఇంటీరియర్ డిజైన్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత 5 ఏళ్ల నుంచి ఇంటీరియర్ డిజైన్ గురించి పూర్తిగా అవగాహన ఉండే ఈ పాపకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా? అప్పుడే ఫ్రెష్గా జాయిన్ అయిన, ఏమి అవగాహన లేకుండా జాయిన్ అయిన స్టూడెంట్స్ దగ్గర ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుందంటే ఖచ్చితంగా మీ పాపకి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందుకే 8th క్లాస్ ఈజ్ ద బేసిక్ రిక్వైర్మెంట్. సార్ పెద్దవాళ్ళు చేసుకోవచ్చా? నా దగ్గరికి వచ్చే కెరియర్ కౌన్సిలింగ్లో 30% ఆఫ్ ఎవరు వస్తారంటే ప్రొఫెషనల్సే వస్తారు. మొన్న ఒక లాస్ట్ 3 years బ్యాక్ నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, 45 years ఆయన, ఆస్ట్రేలియాలో 15 సంవత్సరాలు పనిచేసి వచ్చాడు. బాగా డబ్బు, సౌండ్ సూపర్, అర్థమైందా? కానీ హీ వాజ్ నాట్ హ్యాపీ. 15 సంవత్సరాలు మిషన్ లాగా పనిచేశాడు. నేరుగా వచ్చి చూస్తే అతను షెఫ్ అవ్వడానికి ఇష్టం, చిన్నప్పటి నుంచి అది బ్లడ్లో ఉందంట. అప్పుడు ఇంట్లో కూడా ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆ రిజల్ట్ అదే వచ్చింది. అతను ఏం చేశాడు, వాట్ ఎవర్ ఇట్ మే, నాకు మనీ ఉందని చెప్పేసి ఆ జాబ్ స్కిప్ చేసి షెఫ్ కోర్స్ చేసి ఈరోజు తనంటూ ఒక స్మాల్ రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు. ఈజ్ ఎంజాయింగ్ ఇట్. ఎండ్ ఆఫ్ ది డే రాత్రి పడుకున్నప్పుడు 100 మంది మీ పక్కన ఉన్నారా, లేకుంటే 100 రూపాయలు మీరు సంపాదించారని కాదు, మీతో మీరు హ్యాపీగా ఉన్నారా లేదని తెలిసి వచ్చేది మాత్రం ఈ కెరియర్ కౌన్సిలింగ్ ద్వారానే. అదొక్కటి మాత్రం చెప్తాను. దయచేసి మీ పిల్లలకి ఫస్ట్ ఏ కెరియర్ ఫిట్ అవుతుందో, ఫిట్ అవని కెరియర్లో పెట్టి అదేదో మా వాడు అద్భుతాలు సృష్టిస్తారంటే, అబ్దుల్ కలాం గారు ఎందుకు అంత అద్భుతంగా రాణించారంటే ఆయన కెరియర్కి ఫిట్ అయ్యారు కాబట్టి ఆయన సైంటిస్ట్గా, లేకుంటే మంచి అద్భుతాలు సృష్టించారు. సచిన్ ఎందుకు అంత అద్భుతాలు సృష్టించారంటే అతను ఆ కెరియర్ ఫిట్ అయ్యాడు, క్రికెట్లో ఫిట్ అయ్యాడు కాబట్టి అతను ఎంజాయ్ చేయగలుగుతున్నాడు. వాళ్ళందరూ వాళ్ళకి ఫిట్ అయ్యే ప్రొఫెషన్లో వాళ్ళు వెళ్ళారు. రజనీకాంత్ కూడా ఆ ఫిట్ అయ్యే కెరీర్లోకి వెళ్ళాడు కాబట్టి చేయగలిగాడు. మీరు ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారంటే వాళ్ళు ఫిట్ అయ్యే కెరీర్లో. అలా కాకుండా కెరీర్ అద్భుతంగా ఉందని చెప్పి మీ పిల్లలు పట్టకుండా దాన్ని ఫిట్ చేయాలనుకున్నారనుకోండి, ఎక్కువ రోజులు ఎంజాయ్ చేయలేరు. రైట్? సో మీకెవరికైనా కెరీర్ కౌన్సిలింగ్ కావాలి అంటే మాత్రం దయచేసి 8వ తరగతి మినిమం బేసిక్ రిక్వైర్మెంట్, 80 ఏళ్ల ముసలి వరకు ఎవరైనా చేసుకోవచ్చు. సార్ ఇంతకీ మీరు ఎలా కెరీర్ కౌన్సిలింగ్ చేస్తారు? ఇట్స్ అన్ ఆన్లైన్ టెస్ట్, 1 hour పాటు ఉంటుంది. దీని ప్రాసెస్ మొత్తం చెప్తాను. 1 hour పాటు ఉంటుంది. 1 hour మీకు టెస్ట్ కండక్ట్ చేస్తారు. అది మీరు ఆన్లైన్లో, ఆన్లైన్ ఎక్కడైనా కూర్చొని రాసుకోవచ్చు. ఆఫ్లైన్ అంటే మళ్ళీ మీరు ఏదో మా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి కోవిడ్ నామ్స్ వల్ల ఆన్లైన్ చేస్తున్నాను. మీరు ప్రపంచంలో ఎక్కడైనా కూర్చొని ఎగ్జామ్ రాయొచ్చు. రాసిన తర్వాత అది 24 hours మేము రిపోర్ట్ తయారు చేస్తాం. రిపోర్ట్ ఏంటంటే మీ సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా మీ పర్సనాలిటీ, మీ ఇంట్రెస్ట్ ఇవన్నీ కలిపి ఒక రిపోర్ట్ తయారు చేసి, ఆ రిపోర్ట్ ద్వారా మీ ప్రొఫైల్కి ఏ కెరియర్స్ మ్యాచ్ అవుతున్నా ఆ కెరియర్ లిస్ట్ కూడా మొత్తం తయారు చేస్తాం. ఓకే? తయారు చేసి నెక్స్ట్ డే మీతో 1 hour పాటు ఫోన్లో కౌన్సిలింగ్ ఉంటుంది. నేను రిపోర్ట్ మీకు పంపిస్తాను, ఆ రిపోర్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఫోన్లో కౌన్సిలింగ్ ఇస్తానండి. దాని ద్వారా మీ పిల్లలకి ఫస్ట్ కెరియర్ లిస్ట్ అంతా ఒక కాన్ఫరెన్స్ రిపోర్ట్ మీకు ఇస్తాను. అప్పుడు అది చూసుకున్నప్పుడు యూ కెన్ ఫైనల్లీ డిసైడ్ ఇట్. సో దిస్ ఈజ్ అబౌట్ కెరియర్ కౌన్సిలింగ్. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం మీ దగ్గరలో ఉండే వాళ్ళకైనా వెళ్ళండి. లేదు సార్ నేను ఒకవేళ నా దగ్గర నుంచి చేసుకోవాలనుకుంటే మాత్రం 8861388871 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. 8861388871. అవసరం లేని విషయాలకి ఒక బ్రాండెడ్ షర్ట్ గురించి మీరు ఎంత ఖర్చు పెడతారండి? ఒక బ్రాండెడ్ శారీ కానీ ఒక బ్రాండెడ్ షర్ట్ అయితే మామూలుగా ఎంత ఖర్చు పెట్టాలి? బ్రాండెడ్ షర్ట్ అయితే ఎంత ఖర్చు పెట్టాలి? బ్రాండెడ్ షర్ట్
ఊరికే చెప్పండి, బ్రాండెడ్ షర్ట్ అయితే ఎంత ఖర్చు పెట్టాలి? బ్రాండెడ్ షర్ట్ ఆర్ఎల్స్ ఫుల్ పేర్ షర్ట్ కానీ ప్యాంట్ కానీ రెండు కలిపి, ట్రౌజర్ కానీ రెండు కలిపి ఒక బ్రాండెడ్ డ్రెస్ కొనాలంటే ఎంత కాస్ట్ పెట్టాలి? ఎంత కాస్ట్ పెట్టాలి ఒకసారి చెప్పండి. ఎంత ఖర్చు పెట్టి కొనుక్కోవాలి? ఒక షర్ట్ 1000 రూపీస్, వెరీ గుడ్. ఒక షర్ట్ 1000 రూపీస్. 1000 రూపీస్కి బ్రాండెడ్ వస్తుంది, వెరీ గుడ్. 5000 ఇది నేను కొద్దిగా అనిరుద్ధ్ గారు, ఎస్ ఐ కెన్ కన్సిడర్ యువర్ పాయింట్. రమణి గారు, ఎస్ 2000, రైట్. ఒకవేళ ఎవరికన్నా ఎస్ విజయం 120 పౌండ్స్ అక్కడ ఆ కరెన్సీ ప్రకారం 3000 మినిమం అయితే పేరు వస్తుంది. అవును, ఈ పేరు ఎన్ని రోజులు ఉంటుందండి? ఈ పేరు కొన్న పేరు నేను చచ్చిపోయేంత వరకు ఈ బట్టలు నేను అట్టే అసలు కొన్నప్పుడు ఎలా ఉన్నాయి ఎండింగ్ వరకు నేను అలాగే వేసుకొని అలాగే నేను అస్సలు మాసిపోకుండా అలాగే చూస్తానంటారా? ఈజ్ ఇట్ పాసిబుల్? 3000తో పెట్టినది కరెక్ట్గా 2 years కరెక్ట్గా వస్తుందో లేదో కూడా తెలియదు, రైట్. ఎస్ శ్రీనివాస్ గారు, నేను ఫోన్ నెంబర్ మళ్ళీ చెప్తానండి, మీకు మళ్ళీ చెప్తాను, రైట్. సో 1 year మ్యాక్స్ వస్తుంది. అంటే బట్టల కోసం 1 year మీరు మ్యాక్స్ ఇంత ఖర్చు పెడుతున్నారు కదా. జీవితం మొత్తం ఉపయోగపడే కెరీర్ కౌన్సిలింగ్ మీరు ఎంత ఖర్చు పెట్టాలి? నేను మీ దగ్గర 10 లక్షలు ఛార్జ్ చేయట్లా, ₹1,00,000 ఛార్జ్ చేయట్లా, 50,000 అస్సలు ఛార్జ్ చేయాలి. నా ప్రైస్ చాలా నామినల్ అండి. 10,000 సార్, 10,000 ఎందుకండి? అవసరం లేదు, 10,000 నేను కట్టమని చెప్పండి. 5,000 సార్, 5,000 కూడా వద్దు. నా కెరీర్ కౌన్సిలింగ్ ఫీజు ఎంత అంటే ఒక్కసారి 5,000 కంటే తక్కువే ఉంటుంది. మీరు కావాలనుకున్నప్పుడు 8861 నెంబర్ నోట్ చేసుకోండి. ఇప్పుడు ఫోన్ చేయొద్దండి. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు నా వర్కింగ్ అవర్స్. మీరు వాట్సాప్లో చేసినా లేకుంటే వాట్సాప్ కూడా చేయొద్దు, కాలే చేయండి. మా టెలికాలింగ్ టీమ్ అటెండ్ చేస్తారు. నేను ఎందుకంటే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 5 to 6 కెరీర్ కౌన్సిలింగ్ చేస్తూనే ఉంటాను కంటిన్యూస్గా. రిపోర్ట్స్ జనరేట్ చేయాలి, కౌన్సిలింగ్ చేయాలి, ఇవన్నీ ప్రాసెస్లో నేను దాంట్లోనే ఉంటాను. మీరు సింపుల్గా చేయాల్సింది, మీకు కనుక మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా పిల్లలు ఇప్పుడు కెరియర్లో కన్ఫ్యూజ్ అయ్యి లేకుంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే మాత్రం మీరు 1 stop సొల్యూషన్గా వాళ్ళ కెరీర్ కౌన్సిలింగ్ రికమెండ్ చేయండి. లక్షలు ఖర్చు పెట్టమనట్లేదు, 1000 ఖర్చు పెట్టమనట్లేదు. నామినల్ ఫీజుతో మీ పిల్లల గురించి మీ ప్రపంచం బాగా తెలుసుకోవచ్చు. ఐక్యూ టెస్ట్ రిక్వైర్మెంట్, ఐక్యూ టెస్ట్ కండక్ట్ చేయాలంటే బేసిక్ మినిమం ఎందుకు అనేది తెలిసిన తర్వాత ఐక్యూ టెస్ట్ కండక్ట్ చేస్తారని. సో ద ఫోన్ నెంబర్ ఇస్ 8861 88861 38871. ఐ రిపీట్ 88861 38871. ఈ నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 లోపల మీరు ఎప్పుడు కాల్ చేసినా మీకు డీటెయిల్స్ అన్ని పంపించి పేమెంట్ లింక్ పంపించి పేమెంట్ చేశాక మీకు టెస్ట్ ఎలా రాయాలో ఆ టెస్ట్ ఇన్ డీటెయిల్ వీడియో ఒకటి పంపిస్తారు. ఆ వీడియో తర్వాత మీకు లింక్ వస్తుంది. ఆ లింక్లో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మేము మళ్ళీ మీకు కాల్ చేసి మీ అపాయింట్మెంట్ అదంతా ఫిక్స్ చేస్తామండి. ఓకేనా? సో ఇది కెరీర్ కౌన్సిలింగ్ గురించి అండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పిన వీడియో మీకు ఉపయోగపడుతుందంటే మాత్రం నాకు మీరు ఇచ్చే ఒక గిఫ్ట్ ఏంటి తెలుసా? జస్ట్ షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీవన్. నేను ప్రపంచాన్ని అంతా మార్చలేకపోవచ్చు, భారతదేశాన్ని మొత్తం మార్చలేకపోవచ్చు, కానీ కనీసం నా ఫేస్బుక్లో ఉండే నా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలో ఉండే నా ఫేస్బుక్ ఫాలోవర్స్ ద్వారా వాళ్ళ జీవితాలైనా మార్చాలని ఒక ఇంటెన్షన్తోనే ఈరోజు ఇన్ డీటెయిల్గా ఇంత రిపోర్ట్ చెప్పాను. ఇన్ డీటెయిల్గా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఫీజు కూడా ఓపెన్గా చెప్తాను, నాకే ప్రాబ్లం లేదు. అది బయట మార్కెట్లో 1000 రూపాయలకు ఉంది, బయట మార్కెట్లో 10,000 రూపాయలకు కూడా ఉంది. బట్ నేను ఛార్జ్ చేసి చాలా అంతే బెస్ట్ గైడెన్స్ కూడా ఇస్తాను, అంతే బెస్ట్ కౌన్సిలింగ్ రిపోర్ట్ ఇన్ డీటెయిల్గా నేను ఇస్తానండి. ఓకే, సో ప్లీజ్ డూ షేర్ దిస్ లైవ్ వీడియో. మీరు లైవ్ సెషన్ అయిపోయిన తర్వాత లేకుంటే ఒక్కసారి బయటికి వెళ్ళిన లైవ్ని ఇమీడియట్గా మీ ఫేస్బుక్ వాల్ మీద షేర్ చేయండి, రైట్. అలాగే దీంతో పాటు నెక్స్ట్ ఆగస్ట్లో 2 వర్క్షాప్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే మాత్రం మీరు హ్యాపీగా వర్క్షాప్స్ కూడా రీచ్ అవ్వచ్చు. ఒకటి స్ట్రెస్ మేనేజ్మెంట్, రెండోది లెర్న్ టు ఎర్న్. ఆ డీటెయిల్స్ కూడా మీరు superschool.comలోకి వెళ్తే మీకు అక్కడ డీటెయిల్స్ ఉంటాయి. దాని గురించి నేను ఎల్లుండి లైవ్కి వచ్చి లెర్న్ టు ఎర్న్ అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎందుకంటే ఈ టైంలో పిల్లలతో పాటు పెద్దలు అందరూ స్ట్రెస్కి గురవుతున్నారు. వాళ్ళ కోసం ఒక పవర్ఫుల్ AK-47 గన్ కూడా కాదు, స్నైపర్ లాగా డైరెక్ట్గా బుల్లెట్ తీసుకొని ఇక్కడ దింపే విధంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, నా కెరియర్లో సైకాలజీలో నేను నేర్చుకున్న అద్భుతమైన స్ట్రాటజీస్, థెరపీస్ అన్నీ కలిపి ఆ రోజు మీకు నేర్పించబోతున్నాను. స్ట్రెస్ మేనేజ్మెంట్ మీలో ఎంతమందికి మానసికంగా ఏదైనా సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలో తెలియని వాళ్ళందరికీ, పిల్లల నుంచి పెద్దల దాకా ఎవరైనా సెషన్ అటెండ్ అవ్వచ్చు. అది కూడా మీరు హ్యాపీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఆల్మోస్ట్ 4 days ఉంటుంది, 2 days సెషన్, తర్వాత 30 days ఛాలెంజ్ కూడా ఉంటుంది. ఎవరు మిస్ అవ్వకుండా హ్యాపీగా జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ దాని గురించి మీకు కింద లింక్స్లో ఆల్రెడీ మా టీం పోస్ట్ చేస్తున్నారు. లెర్న్ టు ఎర్న్ అండ్ సూపర్ స్కూల్ 2 మొత్తం అన్ని కలిపి దీంట్లో లింక్స్ ఉన్నాయి. నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో నేను మళ్ళీ లైవ్కి వచ్చినప్పుడు మీకు 2 గురించి నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సెండ్ మీ వెబ్సైట్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే
88613887 నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయగానే బిజినెస్ మెసేజ్ అది ఆటోమేటిక్గా మీకు రిప్లై వస్తుంది. దాంట్లో ఆల్రెడీ లింక్స్ పెట్టున్నానండి. స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ లేదా లెర్న్ టు అని మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే దాంట్లో ఆటోమేటిక్గా లింక్స్ ఉన్నాయి, మీరు రిజిస్టర్ చేసుకోవచ్చండి. లేదా superschool.com SUPARSCHOOL superschool.com అనే దాంట్లోకి వెళ్ళి మీరు అక్కడ స్ట్రెస్ మేనేజ్మెంట్ లెర్న్ టు అని రెండు ఉంటాయి. మీకు 8 రోజులు నేర్పించేది 299తో ఎవరు నేర్పిరండి. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్తేనే ఆ స్ట్రెస్ తగ్గించుకునే దానికి వెళ్తేనే కన్సల్టేషన్ ఫీజే మామూలుగా 1500 to 2000 ఉంటుంది. అది నేను 299 రూపాయలకే, అంటే డేట్ ఇంకో 2 days ఎక్స్టెండ్ చేశాను. యాక్చువల్గా అది 499 కానీ తగ్గించి 299కి ఇస్తున్నాను. 299కి ఇస్తున్నాను. దాంతో మీరు కొన్ని టెక్నిక్స్ అవన్నీ నేర్చుకొని ఫ్యూచర్లో స్ట్రెస్ రాకుండా దాన్ని మీరు ఫేస్ చేయగలుగుతారు. అది నేను ఇచ్చే వెపన్ అండి. రైట్, ఇంకేదైనా మీ డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. హియర్ కెరియర్ కౌన్సిలింగ్ భాగం కంప్లీట్ అయింది. మీకు ఎవరికైనా కావాలనుకున్నా మీ నైబర్స్ మీ రిలేటివ్స్ ఎవరన్నా వచ్చి మిమ్మల్ని మా వాడికి ఏ కోర్స్ బాగుంటుందో ఒకసారి చెప్పండి అంటే మీ వాడి కోర్స్ గురించి చెప్పండి. ఇది ఒక్క పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. దీపా గారు మీ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇస్తాను. చాలామంది మామూలుగా వచ్చి అడుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీపా గారి దగ్గరికి, దీపా గారు మీ పేరు తీసుకున్నాను, ఒక్క నిమిషం ఏమనుకోకండి. దీపా గారి దగ్గరికి ఎవరో వచ్చి అడిగారు, వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చి అమ్మ మా అబ్బాయికి ఏ కెరియర్ బాగుంటుందని చెప్పి అడిగారు. వెంటనే దీపా గారు ఏమనంటే అస్సలు ఇంజనీరింగ్ బూమింగ్ అండి, ఇంజనీరింగ్ చాలా బాగుంది, మీ అబ్బాయిని అక్కడ జాయిన్ చేయమన్నారు. కానీ ఆ అబ్బాయికి ఏంటంటే యాక్చువల్గా డిగ్రీ చదవాలని ఇంట్రెస్ట్, కానీ మేడం చెప్పారు కదా, దీపా గారు చెప్పారని చెప్పి ఆ అబ్బాయి ఇంజనీరింగ్లోకి వెళ్ళాడు. ఒకవేళ అబ్బాయికి నచ్చక అక్కడ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఫస్ట్ ఎవరిని తిట్టుకుంటారు చెప్పండి? అసలు దీపా గారు ఆమె చెప్పారని చెప్పి నేను రావడం ఏందని చెప్పి హీ డజంట్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. అవునా? అలా కాకుండా అతనికి ఇష్టమైన ఫీల్డ్లోకి వెళ్ళి ఒకవేళ అక్కడ ఫెయిల్ అయినా కూడా అతను దాన్ని ఫేస్ చేయడం ఖచ్చితంగా ఫేస్ చేస్తాడు కదండి. ఈ రోజు నుంచి ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి సలహాలు అడిగినప్పుడు వాళ్ళ జీవితాన్ని మాత్రం మీ సలహాలతో వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి. అలా చాలామంది జీవితాలు ఆల్రెడీ నాశనం అయిపోయినాయి. మీరు ఏం గైడ్ చేయాలి తెలుసా? ఫస్ట్ మీ అబ్బాయి కౌన్సిలింగ్ తీసుకోండి. ఫస్ట్ మీ అబ్బాయికి ఏ కెరియర్ సూట్ అవుతుందో ఫస్ట్ చెక్ చేయండి. అంతేగాని ఏ కెరియర్ బాగుందో కాదు, మీ అబ్బాయికి ఏ కెరియర్ బాగుంటుందో ఫస్ట్ తెలుసుకోండి. కెరియర్లో ఏముండదండి, నిజంగా మనలో ప్యాషన్ ఉంటే ఆ కెరియర్కే అంతే. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, పదవి వల్ల మనకు పేరు రాకూడదు, మన వల్లే పదవికి పేరు రావాలి. అర్థమైందా? దానికి ఎగ్జాంపుల్ నాకు అబ్దుల్ కలాం గారు ఎప్పుడు దానికి ఇన్స్పిరేషన్. రైట్? ఎస్, కళ్యాణి గారు మంచి పాయింట్ చెప్పారంటే ఐ ఆల్వేస్ గైడ్ పేరెంట్స్ టు గో అకార్డింగ్ టు దర్ చిల్డ్రన్ ఇంట్రెస్ట్. ఇక్కడ పిల్లలకు కూడా చాలా వరకు వాళ్ళ ఇంట్రెస్ట్ అప్పుడప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమంటారంటే నా దగ్గరకు వచ్చే ఫస్ట్ పేరెంట్స్ పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఫస్ట్ వాడు ఆర్టిస్ట్ అవుతానంటాడు, దాని తర్వాత ఏరోనాటికల్ ఇంజనీర్ అవుతానంటాడు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను ఇంటీరియర్ డిజైనర్ అవుతానంటాడు. మాకు అర్థం కావట్లేదు, వాడితో ఆగలేకపోతున్నాను. వాడు కొన్ని రోజులు క్రికెటర్ అవుతానంటాడు, స్పోర్ట్స్ వెళ్తానంటాడు, ఆర్మీకి వెళ్తానంటాడు, ఏం అర్థం కావట్లేదు. ఇలా కన్ఫ్యూజన్లో కూడా సింగిల్ స్టాప్ సొల్యూషన్ వస్తుంది. ఓకేనా? సో దిస్ ఆల్ అబౌట్ కెరియర్ కౌన్సిలింగ్. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకుండా వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకునే విధంగా గైడ్ చేయండి. డెఫినెట్గా యూ విల్ బి అ మాస్టర్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళ లైఫ్ని తీర్చిదిద్దిన వాళ్ళలో మీరు గొప్ప స్థాయికి వెళ్తారు. రైట్? సో దిస్ ఆల్ అబౌట్ టుడే సెషన్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఆల్మోస్ట్ 7:30కి స్టార్ట్ చేశాను, 8:30 అయింది. ఇప్పుడు 1 hour పాటు మీకు ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇచ్చాను. ఎవరికైనా కావాలంటే మాత్రం దీపా గారు అడిగారు ఏజ్ ఎంత సార్? 13 years. అంటే మేము ఇక్కడ ఏం చెప్తామంటే 8th class మినిమం ఏజ్ క్రైటీరియా అండి. 8th grade ఇస్ ద మినిమం ఏజ్ క్రైటీరియా. టు 80 years 100 years మీ ఇష్టం. మీరు ముసలోళ్ళు అయినప్పుడు కూడా వచ్చి కెరియర్ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. దెర్ ఈస్ నో పర్టికులర్ ఏజ్ లిమిట్ ఫర్ అప్పర్ సైడ్. కానీ మినిమం బేసిక్ అయితే 8th class. మీరు ఇంటర్లో చేసుకున్నారా? 8thలో చేసుకుంటే మీరు వండర్స్ క్రియేట్ చేయొచ్చు. 9th 10th దాకా ఎప్పుడైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంటర్లో అయితే కొద్దిగా లేట్ అయినట్టు, ఇంజనీరింగ్ అయితే ఇంకొద్దిగా లేట్ అయినట్టు, ప్రొఫెషన్లో అయితే ఇంకా. ఎందుకంటే ఇప్పుడు ప్రొఫెషన్లో వెంటనే చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ మీరు వెళ్ళి బ్యాచిలర్స్ డిగ్రీ లేకుంటే మాస్టర్స్ డిగ్రీ చేయాలంటే చాలా కష్టం కదా. అందుకని ప్రొఫెషనల్స్లో వాళ్ళు ఒకవేళ చేసుకున్నా కూడా మళ్ళీ ఏదో లేదులే ఇంకేం చేయలేం దీన్నే కంటిన్యూ చేద్దామని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకని మీరు మాక్సిమం పిల్లలకి ఇప్పటి నుంచి రైట్ గైడెన్స్ ఇవ్వండి. ప్రొఫెషనల్ చేంజ్ చేసుకొని మేము ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు కనీసం కెరీర్ మోటివేట్స్ తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా. ఇప్పుడు ఒక అబ్బాయి ఇచ్చాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ అబ్బాయికి అసలు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్. అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను బ్లడ్లోనే లేదు. అవునా? అతని ఇంట్రెస్ట్ లేదు, ప్రొఫైల్లో దేంట్లో మ్యాచ్ అవ్వట్లేదు, కానీ అతను ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏం చేశారంటే సార్ నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సార్, కానీ ఏం చేయాలంటే అప్పుడు అతను స్ట్రాటజిక్గా ప్లాన్ చేసి మండే టు ఫ్రైడే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. జస్ట్ అసలు నచ్చకపోయినా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. సాటర్డే సండే మాత్రం ఫోటోగ్రఫీ 2 రోజుల పాటు కెమెరా తీసుకొని వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ 2 రోజులు చేసిన ఎంజాయ్మెంట్తో 5 days వర్క్ చేస్తున్నాడు. ప్రొఫెషన్ని చేంజ్ చేసుకోలేక. అలా కూడా కొన్ని కేసులు ఉన్నాయి నా దగ్గర. అన్ని కేసెస్ రోజు ఇవే మేము చూస్తూ ఉన్నామండి. కళ్యాణి గారు
వీ డోంట్ హ్యావ్ రైట్ అండ్ రెస్ట్రిక్ట్ అవర్ చిల్డ్రన్ టు గో అకార్డింగ్ టు ఆర్ ఇంట్రెస్ట్. ఎస్, ఇది మాత్రం పాయింట్ చాలా మంచిదండి. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, నేను చిన్నప్పటి నుంచి అసలు ఆర్మీలోకి వెళ్ళాలనుకున్నాను, కనీసం నువ్వు వెళ్ళరా, నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనుకుని వీడిని డాక్టర్ చేస్తానని చెప్పి చాలా మంది పేరెంట్స్ వీళ్ళ ఇంట్రెస్ట్నే వాళ్ళ మీద లేయర్స్ చేస్తూ ఉంటారు. అట్టెప్పుడు చేయకండి. మంచి పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. సో థ్యాంక్ యూ సార్, యూ రియల్లీ గివ్ క్లారిటీ అండ్ గైడెన్స్. థ్యాంక్ యూ కృష్ణప్రియ గారు, థ్యాంక్ యూ సో మచ్. నా యూట్యూబ్లో కూడా రేపు ఈ వీడియో పెడతానండి. యూట్యూబ్ ఛానల్ వచ్చి Sudhir.47 లేకుంటే సుధీర్ సాండ్రా అని చెప్పి యూట్యూబ్లోకి వెళ్తే సేమ్ వీడియో ఉంటుంది. ఇక్కడ ఎవరన్నా కొన్ని వీడియోస్ మిస్ అయిన వాళ్ళు అక్కడ కూడా పోస్ట్ చేస్తాను. దయచేసి మీరు సుధీర్ సాండ్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి యూట్యూబ్లోకి వెళ్ళి సుధీర్ సాండ్రా అని టైప్ చేయండి, నా ఛానల్ వస్తుంది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ రేపు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లైవ్ కూడా వస్తానండి. ఇన్స్టాగ్రామ్లో కూడా డిఫరెంట్ టాపిక్స్ డిస్కస్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ కూడా మీకు ఇక్కడ పేజ్ నేను పోస్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి సండ్రా సుధీర్ అని ఉంటుంది, దాన్ని పోస్ట్ చేయండి, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఫేస్బుక్లో చాలా మంది ఉన్నారు, మీరు ఇన్స్టాగ్రామ్లో దాంట్లో డిఫరెంట్ టాపిక్ మీద డిస్కస్ చేస్తూ ఉంటారు. రైట్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు చెప్పండి. ఎస్, మీరు కెరియర్ కౌన్సిలింగ్ కావాలంటే మాత్రం 88618886138871. మీకు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత, వీడియో అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ పెడతాను, ఆల్రెడీ ఇక్కడ కూడా నెంబర్ పెడతాను. అండ్ లాస్ట్ ఒక చిన్న మెసేజ్ మీరు పోస్ట్ చేయగలుగుతారు. Will they be able to get to know their career at the age of 13 years? They might be changing frequently, so how can this be decided? Very good question అండి. ఎస్, 13 yearsలో ఫస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసుకుంటారు. ఎంత మీరు రేపటి రోజున ఇదే టెస్ట్ని మీరు 18 ఏళ్ల వయసులో కండక్ట్ చేసినా, ఇదే టెస్ట్ని మీరు 50 ఏళ్ల వయసులో కండక్ట్ చేసినా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి. మీకు కెరియర్ ఒక్కటే రాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. కెరియర్ కౌన్సిలింగ్ రాగానే మీకు ఒక్క కెరియర్ వస్తుంది అనుకోబాకండి. ఆల్మోస్ట్ 10 to 15 వస్తాయి, బేస్డ్ ఆన్ యువర్ కిడ్స్ ఇంట్రెస్ట్, బేస్డ్ ఆన్ యువర్ కిడ్స్ స్కిల్స్ని బేస్ చేసుకొని. కొంతమందికి అయితే నా లైఫ్లో నేను హైయెస్ట్ చూసింది, లాస్ట్ 6 years కెరియర్లో నేను హైయెస్ట్ చూసింది, ఒక అబ్బాయికి 77 కెరియర్స్ వచ్చాయి. సచ్ అ వండర్ఫుల్ జెమ్ హీ వాస్. నాకు వచ్చింది 57 వచ్చాయి. అర్థమైందా? ఇప్పుడు ఈ 13 years మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో, వాళ్ళు ఎంత ఎక్స్పోజర్ అయినా, అంటే వాళ్ళు డిఫరెంట్ ఏరియాస్ ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు అప్పుడు ఏరోనాటికల్ సైడ్ని చూసి ఎన్ని చూసినా కూడా వాళ్ళ లోపల ఉండే ఇంట్రెస్ట్ మాత్రం మారదండి. ఇది మేము ప్రాక్టికల్గా వాట్ ఎవర్ ద టెస్ట్ వీఆర్ డూయింగ్, ఇది చేసి ఆల్రెడీ మీకు ఇదే చెప్తున్నాం. సైకోమెట్రిక్ టెస్ట్ ఎప్పుడు మారదండి. ఎంత ఏజ్ పెరిగినా, ఎంత గ్రో అయినా కూడా అది మాత్రం మారదు. రైట్, థ్యాంక్ యూ ఫర్ సచ్ అ వండర్ఫుల్ క్వశ్చన్ అండి. 1 second. శ్రీనివాస్ వాణి గారు మంచి క్వశ్చన్ అడిగారు. ఇది మీరే కాదు, చాలా మంది ఫస్ట్ అడిగే డౌట్ ఏంటంటే, అదేంటి సార్ 8వ క్లాస్లో కండక్ట్ చేస్తే మళ్ళీ పెద్ద అయిన తర్వాత మారిపోతారంటే సైకోమెట్రిక్ టెస్ట్లో మారదండి. ఎందుకంటే వాళ్ళ కోర్ ఇంట్రెస్ట్ అక్కడ తెలుస్తుంది, దాంతోపాటు వాళ్ళ కోర్ కెరియర్ మోటివేట్స్ తెలుస్తాయి. అవి ఎప్పుడు మారవండి. ఎప్పుడు ఏం మారుతాయంటే చూసే ఫ్యాంటసీస్ మారుతాయి, కానీ ఫ్యాంటసీస్ కానీ కోర్ ఇంట్రెస్ట్ మీద ఎఫెక్ట్ పడదండి. రైట్, కళ్యాణి గారు, ఐ షేర్ దిస్ వీడియో టు స్టూడెంట్స్ పేరెంట్ గ్రూప్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లారిఫికేషన్ ఇన్ ప్లెజెంట్ వే. థ్యాంక్ యూ శ్రీనివాస వాణి గారు. మీరు మాత్రం చాలా మంచి క్వశ్చన్ అడగండి, అప్రిషియేట్ ఇట్. ఎస్, సో రేపు మళ్ళీ నేను ఇన్స్టాగ్రామ్ లైవ్కి వెళ్తానండి. ఎవరన్నా మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే రేపు ఇంకో టాపిక్ మీద అక్కడ నేను డిస్కస్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా మీరు ఇన్స్టాగ్రామ్, మీలో చాలా మందికి ఇన్స్టాగ్రామ్ ఉండుంటుంది, మీరు అక్కడికి వచ్చిన తర్వాత అదేంటంటే కంప్లీట్గా Q&A సెషన్ లాగా పెడుతున్నాను. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్, ఈ రోజు సెషన్ మీకు ఎలా అనిపించింది ఒకసారి చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో దట్ ఆల్మోస్ట్ 1 hour మీరు క్వాలిటీ టైం స్పెండ్ చేశారు, మీకోసం నేను క్వాలిటీ టైం స్పెండ్ చేశాను. మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి చాట్ బాక్స్లో. బికాస్ ఈ సెషన్కి ముందు 7:30 వరకు మీ కెరియర్ మీద ఉండే ఒపీనియన్ ఏంటి, 7:30 తర్వాత ఈ కెరియర్ మీద ఉండే ఒపీనియన్ ఏంటి? ఎస్, రవి చంద్ర గారు, హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మిడ్ కెరియర్ ప్రొఫెషనల్స్. వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఇక్కడ మిడ్ కెరియర్ ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే, ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు ప్రొఫెషన్ని మార్చుకోలేకపోయినా కూడా వారంలో కనీసం ఒక 3-4 days వాళ్ళు హ్యాపీగా ఎలా ఉండాలి, వాళ్ళని వాళ్ళు హ్యాపీ చేసుకునే దానికి వాళ్ళ కెరీర్ మోటివేటర్స్ ఏంటి, ఏ స్కిల్స్ని ఎక్కువ పెంపొందించుకుంటూ వాళ్ళు ఇంకా చేసే వర్క్ని ఎంజాయ్ చేయగలుగుతారు, ఇలా ఈ విషయాల గురించి అన్నీ తెలుసుకొని వాళ్ళు ఆనందంగా ఉండొచ్చు. ఇప్పుడు చాలామంది, నేను ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పింది కూడా ఫోటోగ్రాఫర్ గురించి, అలాగే అండి, అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మిడ్ కెరియర్లో వాళ్ళు కూడా చాలా అద్భుతాలు సృష్టించే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కెరీర్ కౌన్సిలింగ్ గురించి తెలుసుకొని. ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, మహేష్ గారు, స్వప్న గారు, ఎక్సలెంట్, థ్యాంక్ యూ అండి. క్రిస్ప్ అండ్ క్లియర్. ఎస్, రిగార్డింగ్ ఇన్ఫర్మేషన్ వాట్ యూ హ్యావ్ షేర్డ్ సార్. థ్యాంక్ యూ రమణి గారు. మీకు ఎలా అనిపించిందో మీరు చాట్ బాక్స్లో పెట్టండి, సో దట్ వీ కెన్ కంక్లూడ్ దిస్ సెషన్. అకాడమిక్స్లో లో ఉన్న కెరియర్ కౌన్సిలింగ్ చేస్తారా? అకాడమిక్స్కి కెరియర్ కౌన్సిలింగ్కి సంబంధం లేదండి.
మీరు అకాడమిక్స్లో మీరు 0 అయినా, అకాడమిక్స్లో మీరు 100 వచ్చినా, ఇట్స్ అబౌట్ యువర్ పర్సనాలిటీ, ఇట్స్ నాట్ అబౌట్ అకాడమిక్స్ అండి. రజయ్ గారు, అకాడమిక్స్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ అండి. ఎస్, అవసరం ఇలాంటిది ఒకటి ఉంది అని కూడా తెలియదు. థ్యాంక్ యూ లతా గారు. నిజంగానండి, నేను చదువుకునేటప్పుడు నాకు ఇది కనుక ఉందని తెలుసుంటే నేను అప్పుడే చేసుకోవాలంటే ఇప్పటికి నేను అదే ఇప్పటికీ, కానీ నాకు రెగ్రెట్ లేదండి, అనిపించేది. కానీ ఇప్పుడు మళ్ళీ నేను కోల్పోయింది కనీసం వీళ్ళకి ఇద్దామని చెప్పి ఇది చేస్తున్నానండి. గుడ్ ఇన్పుట్స్ యూ హ్యావ్ గివెన్. వెరీ ఇంట్రెస్టింగ్ సార్ అబౌట్ కెరీర్ కౌన్సిలింగ్. ఐ డోంట్ నో. ఎస్, చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కెరీర్ కౌన్సిలింగ్. వీ ఫీల్ వీ మిస్ ఇట్ సార్. వీ డోంట్ మిస్ ఇట్ ఫర్ మై కిడ్స్. దిస్ ఇస్ లైఫ్ టర్నింగ్ సెషన్. ఇది లైఫ్ టర్నింగ్ పాయింటేనండి. ఇక్కడే చాలా మంది తెలియక వెళ్ళిపోతుంటారు. బిఫోర్ 7:30 మాకు ఈ పాయింట్స్ తెలియదు సార్. థ్యాంక్ యూ సో మచ్. అవసరం పాయింట్స్. థ్యాంక్ యూ మాధురి గారు. థ్యాంక్ యూ స్వప్న గారు. రజయ్ గారు థ్యాంక్ యూ. వెరీ ఇన్ఫర్మేటివ్ సెషన్. థ్యాంక్ యూ అండి. మీకు ఈ రోజు నుంచి మీ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళందరికీ ఫస్ట్ ఈ అవగాహన కల్పించండి. మనకి మంచి తెలిసిందని 10 మందికి చెప్పండి. వాళ్ళు కనీసం వాళ్ళ లైఫ్ కొద్దిగా వండర్ఫుల్గా మారిందనుకోండి, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. అది మాత్రం గ్యారంటీ ఇవ్వగలుగుతాం. ఇట్స్ వెరీ వాల్యుబుల్. థ్యాంక్ యూ సో మచ్ వాణిరావు గారు. ఎస్, నా నెంబర్ 8886138871. మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే 8886138871. ఈ నెంబర్కి కాల్ చేస్తే కెరియర్ కౌన్సిలింగ్ ఫస్ట్ మీరు ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మా టీం మీకు చెప్తారు. చెప్పిన తర్వాత మీరు పే చేసిన తర్వాత పే ఎలా చేయాలో కూడా వాళ్ళు లింక్ పంపిస్తారు. పే చేసిన తర్వాత మీకు మళ్ళీ టెస్ట్ లింక్, దానికి సంబంధించి ఒక వీడియో పంపిస్తారు. ఆ వీడియో చూసిన తర్వాత టెస్ట్ లింక్ పంపించి ఆ టెస్ట్ రాసిన తర్వాత 24 hours మీరు రిపోర్ట్ తయారు చేసి దాని తర్వాత మీకు కౌన్సిలింగ్ ఇస్తామండి. కౌన్సిలింగ్ వచ్చి ఫోన్లోనే ఉంటుంది. ఇట్స్ నాట్ వీడియో కౌన్సిలింగ్, ఫోన్లో ఉంటుంది. ఎందుకంటే మీరు రిపోర్ట్ చూస్తూ నేను ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇట్స్ వెరీ వర్త్ఫుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రేపు ఇన్స్టాగ్రామ్లో Q&A సెషన్ ఉంటుంది. ఈ టాపిక్ మీద కానీ లేకుంటే వేరే టాపిక్ మీద ఇన్స్టాగ్రామ్లో Q&A సెషన్ ఉంటుంది. రేపు సాయంత్రం మిస్ అవ్వకుండా దాంట్లో జాయిన్ అవ్వండి. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ దేర్, ఇన్స్టాగ్రామ్ సుధీర్ సాండ్రా అని చెప్పి మీకు లింక్ కూడా ఇక్కడ నేను చాట్ బాక్స్లో షేర్ చేస్తానండి. ఇన్స్టాగ్రామ్లో మీరు జాయిన్ అవ్వచ్చు లైవ్లో. అప్పుడు మీరు ఇంకేమైనా దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కానీ వేరే క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు అడగొచ్చండి. అండ్ ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 hour పాటు లైవ్లో ఇంత ప్రొడక్టివ్గా కూర్చొని మీరు నా కోసం ఇంత టైం స్పెండ్ చేసి మీరందరూ కూడా నేర్చుకున్నారు మనస్ఫూర్తిగా అరుస్తూ ఇంతసేపు టైం స్పెండ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి చేతులారా నమస్కరించి మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అబ్రాడ్ నుంచి తీసుకోవచ్చు సార్, వాట్సాప్ చేస్తారా? ఎస్, అబ్రాడ్ నుంచి కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 12% ఆఫ్ ద క్లయింట్స్, నేను ఎప్పుడు నా మంత్ అయిపోగానే నా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చారు, ఏ ఏరియాస్ నుంచి వచ్చారని క్యాలిక్యులేట్ చేస్తుంటారు. లాస్ట్ మంత్ నాకు 12% పీపుల్ ఫ్రమ్ అబ్రాడ్ ఇట్ సెల్ఫ్, వాళ్ళు కూడా ఆన్లైన్లోనే మొత్తం చేసుకుంటారండి. ఇది ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఆన్లైన్లో కౌన్సిలింగ్ చేసుకోవచ్చు. మీరు హైదరాబాద్ దాకా ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడో బెంగళూరులో ఉంటే రావాల్సిన అవసరం లేదండి. కంప్లీట్ ఆన్లైన్, జస్ట్ అ ఫోన్ కాల్, దట్స్ ఇట్. ఇది ప్రొఫెషనల్స్కి అయినా నార్మల్ పీపుల్ అందరికీ కౌన్సిలింగ్ ఫీజు ఒకటే ఉంటుందండి. ఫీజు ఏం మారదు. రైట్. ఎస్ రజయ్ గారు, మీకు ఎవరికి ఏది డౌట్స్ ఉన్నా మీరు ఇప్పుడు అడగొచ్చు. ఇంకో 2 minutesలో మనం క్లోజ్ చేద్దాం. మీకు ఇది అయిపోయిన తర్వాత కావాలంటే నేను చాట్ బాక్స్లో కానీ లేకుంటే పైన మీకు కెరియర్ ఇంట్రెస్ట్ 6 varieties ఫోటోస్ షేర్ చేయమన్నా ఫోటోస్ షేర్లో. ఎస్ అండి, టెస్ట్ రాసేటప్పుడు మాత్రం పిల్లలు ఎవరైతే క్యాండిడేట్ టెస్ట్ రాస్తున్నారో అతను మాత్రమే కూర్చోవాలి, ఇంకెవ్వరు ఉండకూడదు. టెస్ట్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ చెప్పేటప్పుడు మాత్రం నేనే 1-to-1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే అనుకోండి లతా గారు, మీరు కౌన్సిలింగ్ తీసుకున్నారు అనుకోండి, నేను ఫోన్ చేస్తాను, మీరు ఫోన్ అటెండ్ చేసి రిపోర్ట్ మీ ల్యాప్టాప్లోనే మీ మొబైల్లోనే ఉంటుంది. నేను మీతో మాట్లాడుతూ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇట్స్ 1-to-1. ఇట్స్ నాట్ 100 మందికి టెస్ట్ కండక్ట్ చేసి 100 మంది గ్రూప్లో ఇవ్వండి. ఇది 1-to-1 కౌన్సిలింగే ఉంటుంది. రాధిక గారు, వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో దయచేసి డోంట్ ఫర్గెట్, మళ్ళీ అడుగుతున్నాను ఏమనుకోకండి, దయచేసి షేర్ చేయండి. మిగతా వాళ్ళందరికీ మాత్రం ఉపయోగపడుతుంది. మీరు చేయగలిగింది ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా మందికి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ తెలియక చాలా మంది ఇప్పుడు కెరియర్ అందులో ఇప్పుడు ఆల్రెడీ సెలవులు అయిపోయి ఇంకా ఏ కాలేజ్ అని చెప్పి కాలేజ్ వేటకి వెళ్తూ ఉంటారు, యూనివర్సిటీ వేటకి వెళ్తూ ఉంటారు. ఆ వేటకి వెళ్ళే ముందు మనం ఆయుధాలతో వెళ్దాం. అదొక్కటే నేను చెప్పేది. ఈ మనకి పూర్తిగా అవగాహన లేకుండా ఎలా చేయలేం కదా. అందుకని ఫస్ట్ ఏది ఇంపార్టెంట్ తెలుసుకొని, ఏది సూట్ అవుతుందో తెలుసుకొని దానికి వెళ్తే చాలా బాగుంటుంది. కాస్ట్ మీరు మా టీంకి కాల్ చేసి చెప్తారండి. ఇట్స్ బిలో 5,000 అండి, అది కూడా చెప్తున్నాను. లేదా ఓపెన్గా నా కాస్ట్ ఇప్పుడు చెప్తే మళ్ళీ వేరే వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తారని ముందే చెప్తున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ 10,000, ఇట్స్ నాట్ అబౌట్ 50,000, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్. బిలో 5,000 ఉంటుంది. ఓకే, అందరికీ ఒకే రేట్ అండి. మళ్ళీ ఇప్పుడు ఒకరు కాల్ చేస్తే ఇంకో రేట్ అలాంటిది ఏమి ఉండదండి. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. లెట్స్ మీట్ ఇన్ టుమారోస్ ఇన్స్టా లైవ్.
ఇన్స్టా లైవ్ మీరు సుధీర్ సాండ్రా అని చెప్పి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి అక్కడ లైవ్ ఏంటంటే 1-to-1 మీరు అడగొచ్చు. 1-to-1 ఇక్కడ నాకు ఆప్షన్ ఏంటంటే వీడియోస్ మిమ్మల్ని వీడియోలో యాడ్ చేయలేను, కానీ అక్కడ వీడియోస్లో యాడ్ చేయొచ్చు. అప్పుడు మీరు 1-to-1 క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. అది చాలా బాగుంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ ఒకసారి మా టీం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లింక్ ఇక్కడ పోస్ట్ చేస్తారు. మీరు ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ క్లిక్ చేసి మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. హేమలక్ష్మి గారు, వీఆర్ ఇన్ సూపర్ ఫ్యామిలీస్, వీఆర్ అక్వైర్డ్ దిస్ నాలెడ్జ్ బిఫోర్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. నవ్య ఆల్రెడీ మా స్టూడెంట్ అండ్ షీ ఆల్రెడీ న్యూ ఆల్ దిస్ థింగ్స్. దట్స్ రియల్ ఫ్యాంటాస్టిక్ నవ్య గారు. ఎస్. సో హియర్ బై ఐఎమ్ కంక్లూడింగ్ దిస్ వీడియో. ఇన్స్టాగ్రామ్ లింక్ ఆల్రెడీ మేము ఇక్కడ పోస్ట్ చేసాం, ఒకసారి చూడండి. ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ క్లిక్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి. రేపు నేను లైవ్కి వచ్చే టైం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి మాత్రం నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా లైవ్లో జాయిన్ అవ్వండి. విల్ హ్యావ్ సమ్ Q&A. మీతో ఇంటరాక్ట్ అవుతాను నేను. ఓకే, షూర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. స్టే సేఫ్, స్టే హ్యాపీ. ఈ రోజు మీకు ఈ సెషన్ చాలా యూస్ఫుల్ అయిందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ టుడేస్ లైవ్. స్టే సేఫ్. బై బై.